ఆడిషన్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అయ్యాను. మొట్టమొదటి ఆడిషన్కి వెళ్ళాను, పంజాబీ సినిమా సెలెక్టెడ్. ఐ రాన్ అవే. యాడ్కి ఏదో వెళ్ళాను. ఆ యాడ్లో అక్కడికి వెళ్ళాక ఏదో పిచ్చగా అనిపించింది నాకు, నేను చేయను బొమ్మన్నా. పరిస్థితులు కొంచెం మరీ అధ్వానంగా ఉన్నాయనిపిస్తుంది. చాలాసార్లు సీన్స్ ఏంటో కూడా మాకు తెలియదు. దిస్ యువర్ లైన్, దిస్ వాట్ ఇట్ ఇస్, జస్ట్ టెల్ ఇట్ అండ్ గో అంటారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ షార్ట్ మాత్రమే వాళ్ళకి సంబంధం అన్నట్టు ఆ సినిమాలో బిహేవ్ చేస్తున్నారు. మా స్టూడెంట్ ఎవరో ఒకతను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. రేపు మహబూబ్ స్టూడియోలో షూటింగ్ ఉంది, మీరు ముగ్గురు వచ్చేయండి. నన్ను నువ్వెవరు బాబు అని అడిగి. బై దట్ టైమ్ ద టిపికల్ దాదా టైప్. మేము యాక్ట్రెసెస్, మేము ఏమైనా చేస్తే మా రోల్ ఏమిటో మాకు ముందు చెప్పాలి. మేము ఆ రోల్ చెయ్యాలా చెయ్యకూడదా అనేది మేము నిర్ణయించుకుంటాం. ఇలా రోల్ ఉందని చెప్పేసి మేము వచ్చేస్తావు, నువ్వు దురభిప్రాయపడకు, గెట్ అవుట్ ఆఫ్ హియర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అసిస్టెంట్స్గా వస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది, చిన్న ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి స్టోరీ టెల్లింగ్ కోసం. అందుకనే సినిమా ఇస్ ఫేడింగ్ బికాస్ ద గుడ్ కాంటెంట్ ఇస్ కమింగ్ ఎల్స్వేర్ అంటున్నారు. సినిమాలు ఇప్పుడు 500 కోట్లు పెట్టి తీయడాలు, 800 కోట్లు పెట్టి తీయడాలు, ఎందుకంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మీరు 100 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారంటే ఆ 100 కోట్లలో యాక్చువల్ మీరు ఫిల్మ్ మేకింగ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? మీరు దీన్ని మనం ఓటీటీ మీద మనం నెట్టొద్దు. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. సీతామాలక్ష్మి అనగానే మనందరికీ గుర్తొచ్చేది తాళ్ళూరి రామేశ్వరి గారు. మరి ఇవాళ ఫ్రమ్ ఎ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టు రియల్ ఫిల్మ్ మేకింగ్, ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ యాక్టింగ్ నేర్చుకోవడానికి యాక్టింగ్ చేయడానికి డిఫరెన్సెస్ ఏంటి, ఇవాళ అన్నీ ఫ్రమ్ హర్ ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకుందాం. అ స్పెషల్ ఎపిసోడ్ టుడే. సెలబ్రేటెడ్ ఇండియన్ యాక్ట్రెస్. మనం ఎప్పుడు చూసినా చక్కగా మన ఇంటి తెలుగు అమ్మాయి అని ప్రేమగా చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ అడుగు పెట్టారు అనకుండా తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ చిన్న బ్రేక్ తీసుకుని ఐల్ కమ్ బ్యాక్ అని వచ్చిన తాళ్ళూరి రామేశ్వరి గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలవడం అండ్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చాలా వెతికి వచ్చింది ఎప్పుడంటే మీరు ఎన్టీఆర్ గారు దేవరాజ్ చేస్తున్నప్పుడు పక్కనే దుల్కర్ గారి సినిమా అవుతోంది. అప్పుడు నాకు తెలిసింది మీరు అక్కడ ఉన్నారని. అండ్ మిమ్మల్ని ఎన్టీఆర్ గారిని అలాగే డైరెక్టర్ గారిని కలుద్దామని ఐ టుక్ ఏ బ్రేక్ వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళాను. మీరు అప్పుడు ఆ శారీలో ఉన్నారు, అది పెద్ద హెయిర్ స్టైల్, ఎంత పెద్ద బొట్టు. నమస్కారం అండి అని చెప్పాను. దెన్ ఎన్టీఆర్ గారిని కలిసాను, చెప్పాను కలవడానికి వచ్చాను మిమ్మల్ని అని అంటే దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ గాయత్రి గారు అని అన్నారు. స్టార్ని కలవడానికి అందరు వస్తారు కానీ ఆవిడ్ని కూడా కలవడానికి వచ్చారు, దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ అన్నారు. సో అలా మిమ్మల్ని కలవడం జరిగింది. అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా హలో చెప్పి వెళ్ళాను. సో సిన్స్ దెన్ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట మీతో ఎప్పుడెప్పుడు కాన్వర్జేషన్స్ చేయొచ్చని. సో నాకు ఫస్ట్ చెప్పండి దట్ ఇప్పుడు చేస్తున్నప్పుడు మీకు హౌ డూ యూ ఫీల్ అండి? హౌ ఇస్ ద ఫిల్మ్ ఫీల్డ్ అండ్ హౌ ఆర్ యూ లైకింగ్ ఇట్ ఆర్ లవింగ్ వాట్ యూర్ డూయింగ్? ఐఎమ్ లైకింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేస్తున్నది ఏదో నాకు నచ్చుతోంది. పరిస్థితులు కొంచెం మరీ అధ్వానంగా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే బొత్తుగా హ్యూమన్ టచ్ పోయింది అనిపిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ షార్ట్ మాత్రమే వాళ్ళకి సంబంధం అన్నట్టు ఆ సినిమాలో బిహేవ్ చేస్తున్నారు. నాట్ యాజ్ అ హోల్. నాట్ యాజ్ అ హోల్. బహుశా వాళ్ళ ఇంటెలిజెన్స్ కొటెంట్ అంత ఎక్కువేమో, ప్రాబ్లీ దే డోంట్ నీడ్ టు. కానీ బహుశా నాకు ఇప్పటికి కూడా ఏదైనా సీన్ చేయడానికి వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే లెట్స్ ఆల్ డూ ఇట్ వన్స్ టుగెదర్. మనం అంతా కూర్చొని ఒకసారి ఆ సీన్ చదువుదాం. ఆ చదివితే అనుకోకుండా చిన్న చిన్నవి న్యూయన్సెస్ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. నేను ఆ మధ్య ఒక ఓటీటీ చేశాను. ఆ ఓటీటీలో ప్రతిదానికి దానిలో మెయిన్ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్. ఆ అమ్మాయి ప్రతిదానికి మా నాయనమ్మ నాకు సపోర్ట్, మా నాయనమ్మ నాకు సపోర్ట్ అంటుంటుంది. నాయనమ్మ కోసమే చేస్తున్నట్టు చేస్తుంది. ఆ నాయనమ్మ కూడా అంత సపోర్టివ్. ఒరే అది మంచి పనేనా, కానీ నువ్వు చేస్తున్నావు కదా పర్వాలేదులే, ఆ రకం అనమాట. అట్లాంటిది ఆ అమ్మాయి సక్సెస్ఫుల్ అయినప్పుడు ఆ అమ్మాయి కనీసం ఈవిడ వంక కూడా చూడలేదు. వాళ్ళ అమ్మ వంక చూసింది, ఆ సీన్ అయిపోయింది, నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత అడిగింది బాగుంది కదా అందరూ అనుకుంటున్నారు. అసలు యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఐ ఫీల్ దట్ షీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ లుక్డ్ ఎట్ మీ, గివ్ మీ ఎ స్మైల్, కిసి ఐ హ్యావ్ డన్ ఇట్. అది బాగుండేది. అది రిలేషన్షిప్. కరెక్ట్. ఆ రిలేషన్షిప్ రాలేదు. ఇట్లాంటి న్యూయన్సెస్ మనం ఎట్లా కుదురుతాయి? ఓన్లీ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. టీమ్ వర్క్. ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద వ్యానిటీ వ్యాన్, కమ్ స్ట్రైట్ టు ద లైన్. వాట్స్ మై లైన్? ఓకే, లెట్ మీ డూ ఇట్.
and do it and go away. You do it very well, but then in the entirety it's not working. I feel that. పర్ఫెక్ట్. ఐ రెజొనేట్ అండి, బికాస్ వీ బిలాంగ్ టు దిస్ జనరేషన్ కాబట్టి. ఒకసారి చాలాసార్లు సీన్స్ ఏంటో కూడా మాకు తెలీదు, ముందేమైందో తెలీదు, వెనకాల ఏమైందో తెలీదు. వి జస్ట్ కమ్, దిస్ ఇస్ యువర్ లైన్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, జస్ట్ టెల్ ఇట్ అండ్ గో అంటారు. సో నేను అప్పుడు డెఫినెట్గా వెనకాల ఏమైంది, ముందేమైంది, అసిస్టెంట్ డైరెక్టర్ను, కో డైరెక్టర్ను అడిగి తెలుసుకుని దెన్ ఐ డూ ఇట్. అండ్ ఐ ఫీల్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్. బికాస్ నాకు తెలియకుండా నేను ఇప్పుడు మీరు వచ్చి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇచ్చేస్తారంటే ఇట్స్ హ్యాపీ మూమెంట్ కదా అని హాయ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు నేను. కానీ వెనకాల ఏదో బాధ అయ్యి వచ్చుంటే అది వేరేగా చెప్పేదాన్ని, లేకపోతే ఇట్ ఈస్ హార్డ్ వర్క్ అంటే వేరేగా చెప్పేదాన్ని. మై ఎమోషన్ వుడ్ హ్యావ్ చేంజ్డ్. ఒకప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుందాం. సీతామహాలక్ష్మి ఎన్ని లక్షలతో తీసింది? 3.5 లక్షలండి. 3.5 లక్షలతో తీసిన సినిమా. ఆయన దగ్గర డబ్బు లేక ఆయన బ్లాక్ అండ్ వైట్లో తీసేవాడు. అందరూ నేను సావిత్రి గారు ఎరా చెందిందని అనుకుంటాను నేను, ఎందుకంటే అది బ్లాక్ అండ్ వైట్ సినిమా కదా అందుకని. కానీ జరిగింది ఏంటంటే అతని దగ్గర డబ్బు లేక తీశాడు. నాకు అవన్నీ పట్టింపులు లేవు. నాకేంటంటే హీ హ్యాడ్ ఎ సర్టన్ విజన్ అండ్ దట్ విజన్ వాజ్ షేర్డ్ బై మిస్టర్ విశ్వనాథ్ గారు. వాళ్ళిద్దరు, ఇంకా పద్మరాజు గారు as a writer, because he was the one who wrote all those things. జంధ్యాల గారు డైలాగులు రాసిన దానికి ప్రాణం యాక్చువల్గా పోసింది మొట్టమొదటి నుంచి పాల్గొం పద్మరాజు గారు కదా. సో వీళ్ళందరూ కలిసి ఈ చిత్రాలు నిర్మించారు. ఆ సీన్ చాలా ఆర్డినరీ సీన్. శ్యామలమ్మ గారు ఏంట్రా చిన్నపిల్ల అంటది. నిజంగానే ఆవిడేదో చిన్నప్పటి నుంచి పెంచినట్టు మనకు అనిపిస్తుంది అది వింటుంటే మనకి. ఇప్పుడు అట్లా అనిపిస్తుందా మనకి ఏదైనా సినిమాలు చూసినప్పుడు? ఆ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది? The actors used to feel it. I don't think they are feeling it now. When you started, మీరు ఫిలిం ఫీల్డ్లో వద్దాము అంటే ఫిలిం కోర్స్ చేశారు వెళ్ళి. అప్పట్లో ఫిలిం కోర్స్ చేసింది ఒక అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి అంటే ఇట్ ఈస్ అ బిగ్ విన్ అని మాకు అనిపిస్తోంది. బికాజ్ ఆ వెరీ ఫార్వర్డ్ థింకింగ్ ఫ్యామిలీలో ఉంటే తప్ప అవన్నీ సాధ్యం కాదని. బికాజ్ డిగ్రీ చదువుకోవడమే గొప్ప ఆ రోజుల్లో. లేదండి కాదు. మేము పెరిగిన పరిస్థితులు ఎట్లా అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మేము ఏం చదువుతాం. మా నాన్నగారు మా కోసం డబ్బులు కొద్దిగా బ్యాంకులు వేస్తుండేవాళ్ళు మా చదువుకి, మా పెళ్ళిళ్ళకి కాదు. ఆ బంగారం ఏదో కొనడం అదంతా ఆడవాళ్ళకి కొంచెం ఇష్టం కాబట్టి మా అమ్మ ఏదో కాస్త డబ్బులు పోగైతే మా నాన్నగారు టీఏడిఏలు డబ్బులు పోగయ్యేవి, వెళ్ళి బంగారం కొనేసేది మా కోసం అని. అది టిపికల్ ఆడవాళ్ళు చేసే పని. మా నాన్నగారు మాత్రం మాకు డబ్బులు పెట్టారు అంటే దేనికి? వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే మనకి డబ్బు అవసరం ఉంటుంది. మాకు చిన్నప్పుడు ఎడ్యుకేషన్కి ఆ టైంలో మాకు అసలు ఒక్క పైసా ఖర్చు అయ్యేది కాదండి. ఆ రోజులు అట్లాంటివి. మేము ఊరికే వెళ్ళాం స్కూల్కి వెళ్ళడానికి రావడానికి నాకు 40 పైసలు ఇచ్చేవాళ్ళు బస్ కోసం అని. నేను అది కూడా ఆదా చేసేసేదాన్ని. ఎవరిదైనా అక్కడ సైకిల్ చుట్టుపక్కల అంతా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఉండేవాళ్ళు. సైకిల్ ఏదైనా దొరికేది, ఆ సైకిల్ తీసుకెళ్ళిపోయేదాన్ని. 2-3 కాళ్ళు అందేవి కాదు మాకు. పడుతూ లేస్తూ స్కూల్కి వెళ్ళిపోయేవాడు. ఆ కానిస్టేబుల్ అయితే మమ్మల్ని తిట్టలేడు, మమ్మల్ని కొట్టలేడు. మిమ్మల్ని ఏం చేయాలి ముగ్గురా, ఎవరికి కాళ్ళు కూడా అందట్లేదు. కానీ ఈ రకమైన తప్పుడు పనులు చేసిన ఆ 40 పైసలు జాగ్రత్త దాచుకుని we used to all enjoy it in the summer time అనమాట. చిన్నప్పటి నుంచి మీరు నాటీ కిడ్? చిలిపి? I was extremely naughty, not just naughty. అంటే నాకు 30-40 ఏళ్ళు వచ్చాక కూడా పాత వాళ్ళు ఎవరిలో కలిస్తే అమ్మా తల్లి మా ప్రాణాలు తీసావమ్మా నువ్వు అంటారు. బట్ I enjoyed it. Okay. So this extremely naughty kid మీరు. Do you have a plan అండి, ఇచ్చేద్దాం ఇది చదువుకుందాం అని ఏమైనా ఉండేదా, లేకపోతే ఆడుతూ పాడుతూ? టోటలీ క్లూలెస్. అవునా? టోటలీ క్లూలెస్. ఎందుకంటే I was generally not bad in anything I did. నేను ఏం చేసినా పర్వాలేదు, అద్భుతంగా ఎప్పుడు చేయలేదు. I was the typical jack of all. Good. పెయింట్ చేయగలను, కానీ పెయింటింగ్ బాగా చేయగలనా? లేదు. అమ్మ ఇల్లు మొత్తం పెయింట్ చేయించాలంటే ఆవిడతో నానా గొడవ పట్టి ఆ కాంట్రాక్ట్లో తీసుకునేదాన్ని. అంటే నేను చేసిస్తానని ఆవిడకి తెలుసు నేను ఎంత చేస్తాను. ఇంకా ఒప్పుకోక తప్పేది, ఎందుకంటే ప్రాణం తీస్తుంది నన్ను అని నేను చేయనిచ్చేవాడు. 40 రూపాయలండి. 40 రూపాయలంటే ఇట్ వాజ్ లైక్ అ ఫార్చ్యూన్ కదా.
దానికోసమని మొత్తం ఏం చేసేసేదాన్ని. చేస్తారండి ఆ డబ్బులతో? ఏం చేసేవారు? అంటే అంతే ఊరికి తిండి మీద ఖర్చు పెట్టడం. అందుకంటే బట్టలు కొనేది ఇవన్నీ ఏం లేదు, ఉట్టి తిండి అంతే. అదే కాకుండా ఫ్రెండ్స్తో కాటు ఖర్చు పెట్టడం, మా అక్కకి చూపించడం. మా అక్క పాపం ఈ గొడవలు పడేది కాదు, చదువుకునేది. మా అక్కకి చూపించడం, చూసావా నా దగ్గర ఎంత డబ్బు ఉందో. లావిష్ నాట్ కిడ్ అన్నమాట. సో ఇలాంటి కిడ్ కాలేజ్కి వెళ్దాం, ఫిల్మ్ స్కూల్ చేద్దాం అని ఎప్పుడు అనుకున్నారు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మాకు సినిమాలు ఇష్టం. మా నాన్నగారు మమ్మల్ని సినిమాలకు ఒక రకంగా ఎక్స్పోజ్ కూడా చేశారు. ఆ టైంలో మేము వక్త్ సినిమా చూసాం. వక్త్ హిందీ అంటే ఒక్క ముక్క తెలియదు మాకు, అయినా ఆయన సినిమా తీసుకెళ్ళారు. ఎందుకని? హీ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ బలరాజ్ సాహ్ని. అట్లాగే గీత్ గాయా పత్తరోనే. తెలుగు సినిమా ఒక్కటి కూడా తీసుకురాలేదండి ఆయన. ఎక్కడండి ఇది? కాకినాడ. కాకినాడలో హిందీ సినిమా. హిందీ సినిమాలు భక్త్ ఒకటి, గీత్ గాయా పత్తరోనే. అది ఎందుకని? శాంతారాం గారు తీశారని. బికాస్ హీ న్యూ అబౌట్ ఫిల్మ్స్. అదే ఐఎమ్ సర్ప్రైజ్డ్. హీ న్యూ అబౌట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది అనమాట. ఆ తర్వాత అర్థమైంది. అప్పుడు మాకు వక్త్ సినిమా. ఆ తర్వాత నేను పెద్ద అయ్యాక, నేను ఫిల్మ్ కోర్స్ అయ్యాక, నాకు 50 ఏళ్ళు దాటాక కూడా నేను వక్త్ ఇంకోసారి మళ్ళా చూశాను. వాట్ ఎన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే. ఒక్కొక్క డైలాగు ఇప్పటికీ నాకు ఆ బలరాజ్ సాహ్ని అవి తినడం, వేరుశనగ పప్పు తినడం, లేకపోతే ఆ కోట్లు ఇట్లా చూస్తూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళు మాట్లాడేదంతా నాకు తెలిసినట్టుందే అన్నట్టు. వాట్ లుక్స్, ఓ మై గాడ్, గూస్ పింప్స్ ఇప్పుడు కూడా వస్తాయి మనకి. ఆ రకమైన అంత పర్ఫార్మెన్స్ ఏమిటి యాజ్ ఎ స్క్రీన్ ప్లే. అఫ్కోర్స్ భూకంపం ఏడిసినట్టే ఉంది, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకు ఉండే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతే ఉండేవి కాబట్టి. అంటే అయినా దే డిడ్ ఎక్సలెంట్ ఫిల్మ్. ఎక్సలెంట్ జాబ్. ఇప్పుడు ఈ రకంగానే గీత్ గాయా పత్తరోనే, అఫ్కోర్స్ ఇట్ వాజ్ ఎన్ ఆర్డినరీ ఫిల్మ్. కానీ ఆయన ఏంటంటే బికాజ్ హీ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శాంతారాం, దో ఆంఖే బారా హాత్. ఎందుకంటే హీ వాజ్ ఎ టిపికల్ ఫ్రీడమ్ ఫైటర్. వీళ్ళంతా ఐడియల్. మదర్ ఇండియా బహుశా అంతవరకు ఆయనకు సినిమాల్లో ఏడవద్దనే వాళ్ళండి. ఆయనతో పెద్ద గొడవది. తెలుగు సినిమాలు మమ్మల్ని చూడనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సావిత్రి గారి సినిమాలు ఎక్కువ ఉండేవి కదా టైంలో, బాగా చిన్నతనంలో. అప్పుడు ఏ సినిమాలోనే ఎవరినో చచ్చిపోతారా, ఏడుస్తారా, చూసేవాళ్ళు కూడా ఏడుస్తారా. మా అమ్మ వాళ్ళు ఆ సినిమాకి వెళ్తుంటే, చూడడానికి వెళ్తుంటే వీళ్ళని తీసుకెళ్ళద్దు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటే ఏమిటి మీకు సంతోషంగా ఉంటుంది, హ్యాపీ వైబ్స్ ఇవ్వాల్సి అది కనుక్కునేవాళ్ళు. దీని అంతా కామెడీయా కాదా. తెలంగాణ సినిమాలు వచ్చేవి, తెలంగాణ సినిమాకి వెళ్ళొచ్చు. ఆ రకంగా మేము ఏ సినిమాకి వెళ్ళాలన్నా కానీ ఒక్కసారి మాత్రం తప్పనిసరిగా అడిగేవాళ్ళు, దానిలో మీకు ఏడుపుగొడ్డు సినిమాలా ఉంటుందా, నవ్వుతూ వస్తారా వెనక్కి, నాకు కళ్ళు వాచిపోయి ఇంటికి రావద్దు. రివ్యూ చేసి ఫిల్టర్ చేసి పంపించేవారు అనమాట. ఆయన చూసేవాళ్ళు కాదు, బట్ హీ యూస్ టు డూ దాట్. ఐ మీన్ కైండ్ ఆఫ్ ఎ వెరీ హ్యాపీ చైల్డ్హుడ్. సో అదే పునాది అయిందా మీ ఫిలిం స్కూల్కి? నేను సినిమాలు చూస్తున్నప్పుడు అండి, మన తెలుగు సినిమాలు చూసినప్పుడు కొంతమంది, నేను ఆ మాటలు ఎవరు నిన్ను ఆ మాట అని నేను, కొంతమంది యాక్టింగ్ చూస్తుంటే నాకు కొంచెం భయం వేసేది. ఏంటిది, ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఎవరినో చూశారండి, తలుపు పక్కగా చూశారు, తలుపు పక్క చూస్తే మనం ఇట్లా చూస్తాం కదా, కొంచెం అంతే కదా, చాలు కదా. వాళ్ళు ఇట్లా అయిపోయి ఎందుకు ఇట్లా చూస్తారనిపించేది అనమాట. అండ్ ఐ యూస్ టు థింక్ దిస్ ఈస్ రియలీ బ్యాడ్. ఇది ఏమి చూపించాలనుకుంటున్నారు? అట్లాగే వాణిశ్రీ గారు శోభన్ బాబు గారితో సినిమాలు గుర్తులేవు నాకు, షార్ట్స్ గుర్తున్నాయి. వాణిశ్రీ గారు శోభన్ బాబు గారు బాగా నల్లగా ఉంటారు, ఏదో అది ఆయన ప్రాబ్లం అనమాట. అది కాంప్లెక్స్లో ఉన్న దానిలో ఆయన ఏదో అంటారు, అంటే ఆవిడ అదే షార్ట్లో సమాధానం ఇస్తుంది. అది నెమ్మదిగా ఆవిడ క్లోజ్కి వెళ్తుంది అనమాట. అదే షార్ట్లో ఆవిడ కళ్ళం చాలా ఆటోమేటిక్గా కళ్ళం నీళ్ళు వచ్చాయి. When I saw that, I said, what an actress. He is not put on. And she did not change her expression, nothing. She reacted to him. So I understood acting is just reacting. It is not a great deal of, మనం ఇంత ప్రిపేర్ అవుతాం ఒక క్యారెక్టర్ విషయంగా, ఇవన్నీ తర్వాత నేర్చుకున్నాను. బట్ దట్ రియాక్షన్ పార్ట్ ఐ అండర్స్టూడ్. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెరిగింది ఆ రకంగా. అది ఆ టైంలో రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్నగారు కేశ్ ప్రకాష్ రావు గారు, ఆయన కోడినాగు షూటింగ్కి ఇక్కడికి వచ్చారు, తిరుపతి వచ్చారు.
దానిలో మా అక్క క్లాస్మేట్ శివప్రసాద్ అని మెడికల్ కాలేజ్ స్టూడెంట్, తను కూడా వచ్చి అతనికి సినిమాలు పిచ్చి బాగా ఉండేదన్నమాట. సరే వెనకాల పడ్డాడు వాళ్ళతోటి, వెనకాల పడి సార్ మాకు రోల్ సార్ మాకు రోల్ సార్ అని చెప్పి వెనకాల పడితే మేము కూడా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. నేను అక్కడ ఎదురుగుండా నేను ఉండేదాన్ని పద్మావతి కాలేజ్లో, అక్క మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిందనమాట. సరే ఆయన చూసి ఈయన రోల్ అడిగితే ఆయన అన్నాడంట, సరే నువ్వు వద్దు కానీ మాకు ఫీమేల్ స్టూడెంట్స్ కావాలి, ఆ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళిద్దరు రాగలరా అని అడిగాను. మా నాన్నగారికి ఎప్పుడు ఫ్రెండే శివప్రసాద్, ఎప్పుడు మా ఇంట్లోనే రావడం పోవడం జరిగేది. వెంటనే మా నాన్నగారికి దగ్గర చేరిపోయి సార్ 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 ఏం చాలా మంచివాళ్ళు సార్, వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటే ఏంటి గొడవ ఏంటంటే ఇట్లా వాళ్ళు షూటింగ్లో ఉండమంటున్నారు, వెళ్ళండి నాకేం ప్రాబ్లం. దాన్ని సైడ్ బట్ మీరేంటి స్కూల్ అది ఎగ్గొట్టి కాలేజ్ అది ఎగ్గొట్టి అట్లా వెళ్ళాలనుకుంటున్నారా, అవన్నీ కుదరవు, మీకు కన్వీనియంట్గా ఉండాలి, మిమ్మల్ని ఇంటికి వచ్చి వాళ్ళు డ్రాప్ చేయాలి వెనక్కి, వాళ్ళు ఏ రకంగా అంటే ఆయన అంత పెద్ద మాటలు చెప్పలేదు, వాళ్ళు ఏ రకంగా మిస్బిహేవ్ చేయకూడదు, అది ఆ రకంగా చెప్పలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు అంతే. లేదు సార్ నేను ఉన్నాను కదా అంటే నువ్వు ఉన్నావనే పంపిస్తున్నాలే అన్నారు. వెళ్ళాం. సో అది చూస్తూ ఉంటే ఇట్ వాజ్ వెరీ నైస్. కేజ్ ప్రకాశ్రావు గారు ఎంత మంచి మనిషి అండి. ఆయన మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారంటే ఈ ట్రీటెడ్ అస్ లైక్ లిటిల్ బేబీస్. ఎంత అప్పుడు మీ 16 ఏళ్ళు నాకు, అక్కకేమో 19 ఏళ్ళు ఉంటాయి అంతే, మా ఇద్దరు ముందులో. కానీ మమ్మల్ని ఎట్లా అంటే వీళ్ళ కోసం జింజర్ బిస్కెట్లు తీసుకురా, మొట్టమొదటిసారిగా జీవితంలో జింజర్ బిస్కెట్స్ తిన్నాను నేను. ఈ ట్రీటెడ్ అస్ సో స్వీట్లీ అండ్ రాఘవేంద్రరావు గారు వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఆల్సో సో నైస్లీ. అది చాలా ఇదిగా అనమాట, ఇంట్లో వాళ్ళని ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకున్నారు. ఆ లక్ష్మి గారు ఇంకా శోభన్ బాబు గారు అయితే దే బిహేవ్డ్ లైక్ దేర్ ఓల్డ్ ఫ్రెండ్స్. సో దిస్ హోల్ అట్మాస్ఫియర్ జెండర్ ఫ్రీ, క్లాస్ ఫ్రీ, there was nothing of any discrimination. అది చాలా ఎన్విగరేటింగ్. అప్పుడు నాకు సినిమాలు ఏంటో చెయ్యాలనిపించింది. సరిగ్గా అరౌండ్ ద సేమ్ టైం అప్పటికే జయా భాదురి వాళ్ళంతా పెద్ద స్టార్స్ అయిపోయారు. వాళ్ళంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారని తెలుసు, శత్రుఘ్న సిన్హా వీళ్ళంతా పెద్ద స్టార్స్, వాళ్ళకి మాకు బాగా సీనియర్సే. అది చూస్తూ ఉంటే ఏమనిపించిందంటే ఐ కాంట్ అప్లై హియర్ అనిపించింది. ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక ఎడ్యుకేషన్, మనకు ఒక సోపానం. అంటే అదే టైంలో అరౌండ్ దట్ టైం స్టార్ ఇన్ స్టైల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఒక ఆల్మోస్ట్ హాఫ్ పేజ్. అది అప్లై చేసి పంపించేసాం. నాకు కాల్ వచ్చింది. ఇక కాల్ వచ్చేసరికి నాన్నగారికి చెప్పాలి కదా, ఇప్పుడు భయం వేసింది, బాబోయ్ ఎట్లాగాని. ఆయన ఎదురుగుండా కాల్ ఆయన చెప్పలేదు, మేము చెప్పకుండా అక్కకి ఆ టైంలో సరిగ్గా అదే టైంలో ఫారెన్సిక్ మెడిసిన్ ఎగ్జామ్ తను ఫినిష్ అయింది. షీ గాట్ వెరీ ఎక్సలెంట్ మార్క్స్ ఇన్ ఇట్. ఫారెన్సిక్ సైన్సెస్ దానిలోనే అంటే 4th ఇయర్లో వస్తుంది కదా అది, మెడికల్ కాలేజ్లో 4th ఇయర్లో వస్తుంది. సరే అంటే క్లాస్లో బెస్ట్ మార్క్స్ వచ్చాయి తనకి. మా అక్క తను వచ్చి మేము మద్రాసు వెళ్ళి వస్తాం సరదాగా తిరిగి రావడానికంటే వెళ్ళండి అన్నారు. అంటే తనైతే ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు తిరిగి వెళ్తున్నారు అనుకున్నారు, కానీ తనకేమీ తెలియదు అసలు. వెళ్ళాం. అక్కడ కూడా రాఘవేంద్రరావు గారు హెల్ప్ చేశారు మాకు. అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడో అవన్నీ మాకేం తెలుసు, ఆయనే అక్కడికి పంపించారు కారులో. అది అంత జాగ్రత్త చూసుకోమని డ్రైవర్కి చెప్పి అంత చాలా కేర్ఫుల్గా అంతా జరిగిందనమాట. అయిపోయింది. కె రాఘవేంద్రరావు గారు అంటే వెరీ సూపర్ బిగ్ డైరెక్టర్. ఈవెన్ అట్ దట్ టైమ్ హీ వాజ్ వెరీ బిగ్ ఫర్ అస్. చూపించారన్ని. హీ ఆల్వేస్ వాజ్ ఇన్ టచ్. ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్షనేట్గా మాట్లాడతారు. కలుసుకోవడానికి బహుశా ఇట్ నథింగ్ టు డూ విత్ వేవ్ లెంగ్త్, కానీ బహుశా ఆయన ఉండే పరిస్థితులు వేరు, మేము ఉండే పరిస్థితులు వేరు అయి ఉండొచ్చు. కానీ హీ ఆల్వేస్ గేవ్ అస్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్. చూపించారన్ని చెన్నైలో. చూపించడం కాదు, పంపించడం. అక్కడ కూడా శారద గారు మాకు జడ్జిగా వచ్చారు. శారద గారితో కూడా మాట్లాడారు. మా అమ్మాయి తెలిసిన అమ్మాయి వస్తుంది అని. అక్కడ అంతా జరిగింది. ఆ 2 రోజు మమ్మల్ని ఆడిషన్కి పిలిచారు.
సో ఫిలిం ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కావాలంటే ఆడిషన్స్ ఉంటాయి. ముందు ఒక రెగ్యులర్ ఉంటుంది, రెగ్యులర్ మామూలు ఆడిషన్ ఏదో ఉంటుంది, మనతో మాట్లాడతారు, ఓకే ఈ రీడ్ అవుట్ దిస్ స్పీచ్, లేకపోతే మీకు తెలిసింది ఏదైనా చెప్పమని ఏదో ఉంటుంది. రెండో రోజు ఆడిషన్ ఎట్లాంటిది అంటే స్క్రీన్ టెస్ట్ ఆడిషన్. అచ్చా, అది హౌ డు యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, హౌ కాన్షియస్ అయ్యూ అన్నట్టు. సరే దానికి పిలిస్తే దానికి మాత్రం నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే హిందీలో అది హిందీలో ఇచ్చారు వాళ్ళు పీసెస్, 2-3 ఇచ్చారు. నేనేదో చేయకపోతే అది నాకు అస్సలు కుదరలేదు. అది చాలా ఎమోషనల్ పీసు, నాకు చాలా తొందరగా కళ్ళం నీళ్ళు వస్తాయి. సరే నేను చేయలేకపోయాను. ఇది మా అక్క కూడా అంది, చాలా దరిద్రంగా ఉంటాయి, ఏడు పుట్టు. అవును, మీరంతా హ్యాపీ ఫ్యామిలీ కదా. సరే ఇంకేం చేయాలి అంటే వాళ్ళు అన్నారు, సో పికప్ వన్ ఆఫ్ దీస్ పీసెస్ అన్నారు. ఓ పీస్ ఇచ్చారు. ఆ పీస్లో ఏంటి, మీనా కుమారి సీరియస్ ఫ్యాన్ ఒక అమ్మాయి ఉంటుంది, టెలిఫోన్ ఆపరేటర్. ఆ అమ్మాయికి ఒక రోజు ఎవరినో వెతుక్కుంటూ మీనా కుమారి గారికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఆ ఎక్సైట్మెంట్లో ఆ అమ్మాయి పిచ్చెత్తిపోద్ది. నోటుకు వచ్చినట్టు ఏమేమి మాట్లాడుతుందో ఏమీ తెలియదు. అది మొత్తం అంతా హిందీలో ఉంది పీసు, ఎటుచ్చి మనకి హిందీ రాదు. సో విత్ మై హాఫ్ హిందీ అండ్ హాఫ్ నాన్ సెన్స్, ఇట్ టర్న్ అవుట్ టు బి ఎ బ్యూటిఫుల్ పీస్. అవును, బికాస్ ఎటొచ్చిన మాట్లాడచ్చు కదా. అది పిచ్చెత్తిపోయాను, ఏం మాట్లాడాలి ఏం చేశాను నాకే తెలీదు. అది పెద్ద సూపర్ హిట్ ఆడిషన్ అయిపోయింది. సీ హౌ గాడ్ జస్ట్ హెల్ప్స్ యూ ఇన్ సమ్ వే. సో అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మొత్తం సెలక్షన్స్ జరుగుతున్నప్పుడు అంట అక్కడ అశోక్ కుమార్ గారు, మన రిషికేష్ ముఖర్జీ గారు, వీళ్ళు బయట నుంచి వచ్చిన గెస్టులు వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అచ్చా, అందరూ సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిపోయాక నా మీద క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎవరు, మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్న ప్రొఫెసర్ గారు, డాక్టర్ తనిజ. ఆయన, షీ డజంట్ నో హిందీ, ఐ డోంట్ నో హౌ వీ కెన్ హ్యాండిల్ హర్ అన్నారట. ఎందుకంటే సలీం గౌస్ అని ఒక అతన్ని కూడా సెలెక్ట్ చేశారు మద్రాసు నుంచి, బట్ ఆ అబ్బాయికి హిందీ బాగా వచ్చు. సరే నన్ను, అమ్మాయి హిందీ రాదు, షీ లుక్స్ టూ రా అని అంటే అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్ షీ ఈస్ ద బెస్ట్. ఇంకా హిందీ నేర్పించడము, హిందీ అవసరమా, ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ హిందీ వాళ్ళ కోసమేనా, ఇవన్నీ మీరు ఆలోచించాలి. పాయింట్. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ నాట్ ఎ హిందీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కరెక్ట్. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఫర్ ద ఎంటైర్ ఇండియా. బయట నుంచి వస్తున్నారు, వియత్నాం నుంచి వస్తున్నారు, రష్యా నుంచి కూడా వచ్చేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎట్లాగో వచ్చేవాళ్ళు, శ్రీలంక, ప్రతి చోట నుంచి వచ్చేవాళ్ళు. ఇట్ వాజ్ ఎస్టీమ్డ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ స్టిల్. అది ఎందుకని మీరు ఎట్లా చేస్తారనేసరికి, సో హీ హ్యాడ్ టు టేక్ మీ. బట్ నేను ఒకసారి లోపలికి ఎంటర్ అవగానే అందరూ నన్ను గుర్తుపెట్టేశారు. బికాస్ ఎవ్రీ వన్ హ్యాడ్ సీన్ దాట్. నా సీనియర్ స్టూడెంట్స్ షబానాజ్, మీ వీళ్ళంతా, దే ఆల్ న్యూ మీ బై దట్ టైమ్. దే వర్ లుకింగ్ అట్ మీ, దే సెడ్, ఓ మై గాడ్ షీ ఈస్ ద గర్ల్. అప్పుడు నేను 2 జడలు, అంటే నాకుండే 16.5 వయసులో కూడా నేను 12 ఏళ్ల వయసులో దానిలో ఉండేదాన్ని ఆ టైంలో. ఐ హ్యాడ్ ఏ వెరీ బ్యాడ్ టైం ఫస్ట్ 6 months భాష వల్ల. ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చేసాను. జీవితంలో ఎప్పుడు లేదు అది, అది మొట్టమొదటిసారి వచ్చింది. సో 6 months స్ట్రగుల్ తర్వాత ఎలా ఉండేది మీ మానసిక పరిస్థితి? తర్వాత ఇంకా వెనక్కి వచ్చేసి మా నాన్నగారితో నేను ఇంకా వెళ్ళను వెనక్కి. అయ్యో, అంటే మా నాన్నగారు పళ్ళు రాలగొడతా అన్నారు. చక్కగా చెప్పారు. పళ్ళు బుద్ధి లేకపోతే సరే, ప్రతిదీ మొదలు పెడతాను ఆపేస్తాను, మొదలు పెడతాను. ఏంటిది, నేను మెడిసిన్ చేయమన్నావు, నేను ఫలానా చేయమన్నావు, ఇది చేయమన్నావు, అన్నీ చేయగలవు నువ్వు. హీ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, బట్ యూ డోంట్ వాంట్ టు ట్రై హార్డర్, యూ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ అప్. అది కుదరదు. ఏమిటి ప్రాబ్లం ఏంటి అంటే, నాకు అసలు హిందీ తెలియట్లేదు, రాయాల్సి వస్తుంది. నేను ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రాసేదాన్ని ఆ స్పీచ్లు అవన్నీ. అది చాలా టీడీఎస్ అయిపోయేది. అది చదివేటప్పుడు మళ్ళీ నేనే మర్చిపోయేది నేను ఏం రాశాను. సరే అది ఏంటి ప్రాబ్లం అంటే, నేను హిందీ నాకు అసలు మాట్లాడమే చేతకట్లేదు, ప్రతి ఎక్సర్సైజ్ హిందీలోనే ఉంటుంది, ఇంగ్లీష్ అప్పటికే ఇంప్రూవ్ అయిపోవడం మొదలెట్టింది. ఎందుకంటే మనకు భాష వచ్చు కాబట్టి ఇంప్రూవ్ అయిపోవడం మొదలుపెట్టింది. మా నాన్నగారు ఆ రోజు హిందీ చందమామ కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చి రోజుకో సెంటెన్స్ చదువు అంటే, నేను చదవాలన్నారు. అంటే ఓకే ఫస్ట్ వర్డ్ చదువు, అంతే నాకు కావాల్సింది. చదివాను. ఇప్పుడు దాని ఉచ్చారణ మన తెలుగులో మనం ఎట్లా అంటుందండి, అదే దాన్ని ఇలా తెలుగుకి దానికి అంత పెద్ద తేడా లేదు మనకి యాక్చువల్గా.
సంస్కృతం నుంచి వచ్చిన భాషలు, దేవనాగరి. చాలా చిన్న విషయం, అది మనం అర్థం చేసుకోకుండా మనం ఊరికే కాంప్లికేట్ చేసేస్తాం కదా. సో ఎనీవే ఆ రకంగా మొదలుపోయింది. Now I can read Hindi very well and I can write very well. Of course, you've established actors in Hindi also. మొట్టమొదటి సినిమాలో కూడా నా దుల్హన్ వై చూపియా మ్యాన్ బాయ్ సినిమాలో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. మా డైరెక్టరు నాతోనే డైలాగు మాట్లాడించాలని ఆయన, అంటే దాని గురించి ఆయన ఏం ఆలోచించలేదు. దట్ వాజ్ జస్ట్ దట్ ద వే ఇట్స్ గోయింగ్ టు బి. చాలామంది ఈ అమ్మాయికి కొంచెం హిందీ సరిగ్గా రాదు కదా, ఇంకెవరితో డబ్ చేద్దాం అట్లా అంటారు. ఆయన అసలు ఆ మాట అనుకోలేదు. కోర్స్ అయిపోవడం చేసేస్తాం మనం, దాని తర్వాత అవకాశాలు రావాలి కదా. వెరీ ఫ్యూ పీపుల్, చిన్న నెట్వర్కింగ్, అవకాశం వచ్చిందంటే అదో ఉండుంటుంది కదా మీలో. దెర్ మస్ట్ బి సంథింగ్ ఆర్ సమ్ ఆడిషన్ ఆర్ సమ్ మ్యాజిక్. యాక్చువల్గా నా అదృష్టం అని చెప్పాలో ఏంటో తెలియదు, కానీ నేను ఏ ఆడిషన్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అయ్యాను. మొట్టమొదటి ఆడిషన్కి వెళ్ళాను, పంజాబీ సినిమా, సెలెక్టెడ్. ఐ రాన్ అవే పంజాబీ కోసం. పంజాబీ అప్పుడైతే అస్సలు తెలియదు కదా. ఇప్పుడైతే ఐ మ్యారీడ్ టు ఏ పంజాబీ ఆల్సో, బట్ ఈవెన్ నౌ ఐ డోంట్ టేక్ అప్. దే గివ్ మీ లాట్ ఆఫ్ ఆఫర్స్, ఐ డోంట్ టేక్ అప్. ఎందుకంటే నాది ఇంకెవరో డబ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ టు డబ్ ఇట్ మై సెల్ఫ్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఆ యాక్సెంట్ మనం తీసుకురాలేము. పంజాబీ చాలా టిపికల్ యాక్సెంట్. అది పారిపోయాను, ఇంకేదో వాళ్ళ పారిపోయాను. సరే ఓకే, యాడ్కి ఏదో వెళ్తే ఆ యాడ్లో అక్కడికి వెళ్ళాక ఏదో పిచ్చగా అనిపించింది నాకు. నేను చేయను బొమ్మన్నా. ఓ మై గాడ్. ఇంటికి వచ్చేసాను. ఇంక ఈ రకంగా జరుగుతూనే ఉండేవి. సరే రాజశ్రీ ప్రొడక్షన్స్ ఆఫీస్కి వెళ్ళాం. మేము ఆ టైంలో చాలా భయపడేవాళ్ళం అండి. చాలా చాలా వదంతులు విన్నాం, ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా చెడ్డది, అక్కడికి వెళ్తే అమ్మాయిలు తప్పనిసరిగా చాలా రకంగా కాంప్రమైజ్ అయిపోవాలి, ఇవన్నీ వినేసాం. మరి కూడా కంటిన్యూ అవుతుంది తెలుసా మ్యామ్. అప్పుడు అంటే చాలా కొంచెం అట్లాగా చెవిలో చెప్పేటట్టు ఆ రకంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఓపెన్గా మాట్లాడారు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా కదా. ఇప్పుడు కూడా మనకి ఎంత నిజమో ఎంత అబద్ధం తెలియదండి. అప్పుడు కూడా అట్లాగే, ఎందుకంటే మమ్మల్ని ఎవరు చేయబట్టుకోలేదు కూడా చేయబట్టుకోలేదు. మరి ఎందుకని? కరెక్ట్, మేమేం గొప్పని మమ్మల్ని చేయబట్టుకోలేదు కదా. ఐ మీన్ ఒకరోజు ఒక దేవానంద్ నవకేతన్ నుంచి ఒక మా స్టూడెంటే ఎవరో ఒకతను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు, సీనియర్ స్టూడెంట్. అతను మా ఇంటికి వచ్చాడు ఎట్ 10:30 in the night. వచ్చి రేపు మహబూబ్ స్టూడియోలో షూటింగ్ ఉంది, మీరు ముగ్గురు వచ్చేయండి అని అంటారు. నన్ను నువ్వెవరు బాబు అని అడిగా. ఐ వాజ్ ద యంగెస్ట్ ఇన్ ద హోల్ లాట్, బట్ ఐ వాజ్ ఆల్సో బై దట్ టైమ్ ద టిపికల్ దాదా టైప్. నువ్వెవరు బాబు అని అడిగితే అన్నాడు, నవకేతన్ నుంచి వచ్చాం, మంచి రోల్సే, చిన్న చిన్న రోల్స్ ఉన్నాయి, మీరు ముగ్గురు అక్కడికి వచ్చేసేయండి అని అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్ట్రెసెస్, మేము ఏమైనా చేస్తే మా రోల్ ఏమిటో మాకు ముందు చెప్పాలి. మేము ఆ రోల్ చెయ్యాలా చెయ్యకూడదా అనేది మేము నిర్ణయించుకుంటాం. అది కాకుండా ఒక అమ్మాయిల ఇంటికి మీరు 10:30కి వచ్చి ఇలా రోల్ ఉందని చెప్పేసి మేము వచ్చేస్తావు, నువ్వు దురభిప్రాయపడకు, గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఏం మీరు చాలా పని చేస్తారంటే నో, అసలు మేము తిండికి లేక మనమాలు మాడుతున్నాం, బట్ దట్స్ అవర్ ప్రెరోగేటివ్. హౌ వీ డీల్ విత్ ఇట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్, నాట్ యువర్ ప్రాబ్లమ్. అబ్సల్యూట్లీ. సో గెట్ అవుట్ ఆఫ్ హియర్. వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళందరికీ అదంతా గుర్తుంది. నేనే అని తెలుసు, ఎక్కడ కనిపించే తల్లి మా తల్లి అంటారు వాళ్ళు. That's the basic confidence that my father probably brought us in us. That's rooted in you. Rooted in us. ఎవరు అంటారు, ఎట్లా ఒకళ్ళనొకళ్ళు మనం ఎట్లా అమ్మాయిలు ఎట్లా చేసుకోవాలి అన్న. ఒకరోజు నేను పద్మావతి కాలేజీకి వెళ్తుంటే బస్ మిస్ అయింది. బస్ మిస్ అయితే ఆ మధ్యలో మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అడవిలా ఉండేది, ఆ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నా తొందరగా నడుచుకుంటారు. ఆల్మోస్ట్ 3 kilometers వెళ్ళిపోతూ ఉంటే ఐ నోటీస్డ్ a person was following me, and I was trying to figure out, is he following me or what? He's actually following me. I could make out, even at that age. I turned back. I faced him. I said, what are you doing? And he said, no, nothing. Telugu. Bayam. Telugu. ఏం లేదు. నన్ను ఏంటి నా వెనకాతలే వస్తా, అదే మీ వెనకాతలే నేను నడుస్తున్నాను అన్నాడు. నా ముందు నడును.
అంటే నేనే ఎక్కువ గట్టిగా మాట్లాడదు ఇలా ముందు నడు నువ్వు చచ్చినట్టు ఇది ఇలాగా ముందు నడుచుకుని తొందరగా నడుచుకుని వెళ్ళిపోయాడు బయటికి. ఫేస్ ఇట్. సో దట్స్ మై క్యారెక్టర్. I think that's how all the women should be, Andy. Should be. And that's why I feel ki, oh, they have not given it to me. My family didn't do this. What nonsense. You didn't know how to make use of your own opportunities. ఇప్పుడు నేను ఒక టైంలో చాలా వరకు పని చేయలేదు అంటే కారణం ఏంటి? బికాస్ ఐ వాంటెడ్ టు బీ ఫర్ మై కిడ్స్. చాయిస్. అది మీ చాయిస్. అది మై చాయిస్ అది. నాట్ బికాస్ సమ్మన్ టోల్డ్ మీ. How did you marry a Punjabi girl? My classmate only. My classmate. He was my classmate. Okay. It was my friendship at first sight. Nothing to do with love at first sight. Friendship at first sight. మొట్టమొదటి తను చూసి చూడగానే నాకు ఏమనిపించింది అంటే ఓ మై గాడ్ ఐ నో దిస్ గై సో వెల్ అనిపించింది. విచ్ ఇస్ సో అన్క్యానీ. చాలా అన్క్యానీ అది. సోల్ కనెక్ట్. సోల్ కనెక్ట్ తనకి ఉంది. ఇప్పటికీ విపరీతంగా దెబ్బలాడుకుంటాం మేము. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ అస్. నథింగ్ టు డూ విత్ ఎనీవన్ ఎల్స్. ఐ ఆల్వేస్ బిలీవ్ కొట్టుకుంటేనే రిలేషన్షిప్ బాగుందని. అంటారు కదా వి బోత్ హ్యావ్ అవర్ ఓన్ మైండ్స్. కాబట్టి మాకు ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. దానికే ఉంది. నసరుద్దీన్ షా గారితో అండ్ శత్రుఘ్న సిన్హా గారితో పనిచేశారు. అంటే ఇప్పుడు చూసుకుంటే యూఆర్ ఆల్ బిగ్ స్టార్స్ ఫర్ అస్, ఫర్ ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ లైక్ అస్. ఫస్ట్ నసరుద్దీన్ షా గారి గురించి మాట్లాడదాము. హీఈస్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్. హీస్ యువర్ క్లాస్మేట్. లవ్లీ. సో వీళ్ళందరితో మీరు చదువుకున్నప్పుడు దాని తర్వాత వర్క్ చేసేటప్పుడు మీకు ఆ తేడా కనిపిస్తుందా అండి? ఆ పరిపక్వత లేకపోతే హౌ దే హ్యావ్ షేప్డ్ దెమ్సెల్వ్స్? శత్రుఘ్న సిన్హా గారి గురించి ముందు చెప్తాను నేను. ఎందుకంటే హీ వాజ్ సీనియర్ అండ్ హీ వాజ్ ఎ వెరీ బిగ్ స్టార్. yes he is. He was, by that time itself, he was a very big star. ఆయన కాల్కాను సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి ఆయన ఇన్స్టిట్యూట్ నుంచే వీరంత వరకు తీసుకుందామని. He could have asked for anyone and got anyone. They hardly paid us though. But డబ్బులు ఏమి ఇవ్వలేదు ఎవరికి. బట్ దే హ్యాడ్ ఎ గుడ్ ఇంటెన్షన్. ధన్బాద్లో కోల్ వర్కర్స్ జరిగే అన్యాయాల మీద వాడు సినిమా తీస్తున్నారు. కాలాపత్తర్ లాంటి ఒక టిపికల్ కమర్షియల్ సినిమా ఒకరు తీస్తారు అదే టైంలో, అరౌండ్ ద సేమ్ టైం, ఆర్ ఐ థింక్ ఆల్రెడీ రిలీజ్డ్. ఇది దాని తర్వాత వచ్చింది. దానిలో మమ్మల్ని చేయమన్నారు, మేము చేయడానికి వెళ్ళాం. ఆ డైరెక్టర్ నా దగ్గర నుంచి మరీ విపరీతంగా ఏదో ఎక్స్పెక్ట్ చేసేవాడు. కారణం ఏంటంటే ఈస్ టు గివ్ మీ దిస్ లెంగ్తీ ప్యాసేజెస్ అండ్ ఎక్స్పెక్టెడ్ మీ టు స్పీక్. అండ్ ఐ యూస్ టు సే కి వై మీ, అందరిది ఇంత డైలాగులు ఉండేవి, నా ఇంతంత ఉండేవి. ఎనీవే అది తప్పితే ఇంకేం ప్రాబ్లం లేదు. కానీ శత్రుఘ్న సిన్హా గారు బయటకు వెళ్ళి ఆయన హీ హ్యాడ్ అన్ ఎలిఫెంట్స్ మెమరీ అమ్మా. ఎలిఫెంట్ మెమరీయా? వాట్ వాళ్ళే స్టార్స్ అవుతారేమోనండి. ఏమో అయి ఉండొచ్చు. అంటే మిస్టర్ బచ్చన్, హీ అండ్ ఈవెన్ నసీర్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మెమరీ. ఎందుకంటే అతను నసీర్ ఏంటంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ కదా, దే నో హౌ టు గెట్ ఇట్ రైట్. సరే ఎనీవే ఆయన బయటకు వచ్చి నా గురించి పొగిడాడు ఆయన. వావ్, విచ్ ఈజ్ అమేజింగ్ కదా. ఆయన అన్న ఒక్క పేజీ డైలాగ్ అలా చెప్పేసింది. నేను అలా చెప్పలేదు నా ఉద్దేశంలో, బట్ యునో హీ మేడ్ మీ ఫీల్ సో గుడ్. అండ్ హీస్ వైఫ్, హౌ షీ మీట్స్ ఎవ్రీ వన్, షీ లైక్స్. అరే దీపక్ ఎట్లా ఉన్నాడు అంటే దీపక్ అండ్ నా హస్బెండ్ అదేదో పెద్ద తెలిసినట్టు ఏదో ఎవ్రీ సెకండ్ డే వి మీట్ ఈచ్ అదర్ అంత ఎఫెక్షనేట్గా. అది శత్రుఘ్న సిన్హా ఐడ్ లైక్ టు బిలీవ్ దట్స్ ద వే ఏ జెంటిల్మ్యాన్ అండ్ ఏ స్టార్ షుడ్ బిహేవ్. ఇంకా నసీర్ ఎట్లా, నేను నసీర్ని ఆ రకంగా చెప్పలేను. ఎందుకంటే నసీర్ నా క్లాస్మేట్, నాట్ జస్ట్ మై క్లాస్మేట్, ఆల్సో ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, క్లాస్మేట్స్ ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మా గుడ్ ఫ్రెండ్ కోరంలో తను కూడా ఉన్నాడు. ఓకే, అండ్ ఈవెన్ విత్ మై హస్బెండ్, తను కూడా మేమంతా ఒకటే గ్రూప్లో ఉండేవాళ్ళం అనమాట. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఎన్ఎస్టీ నుంచి వచ్చాడు కదా, సో హీ హ్యాడ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ఐ నో ఎ హోల్ లాట్ అబౌట్ యాక్టింగ్ అన్నట్టు అనమాట. ఆ దీనిలో వచ్చాడు. బిగ్గెస్ట్ స్టేచర్? నో, బికాజ్ ఐ నో సో మచ్. స్టేచరు మిగిలిన వాళ్ళు ఇవ్వాలి, కానీ అది ఉండేది. సో దే ఆల్ హ్యాడ్ దేర్ యాంగ్స్ట్. ఆ మధ్యలో ఏదో పీకుతూ ఉంది వాళ్ళని. నెమ్మదిగా జరుగుతూ వాళ్ళు కొంచెం అన్వైండ్ అయ్యారు. అన్వైండ్ అవుతూ మాలాంటి ఆర్డినరీ ఫోక్తో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది. మొదలవుతూ దే బికేమ్ కైండ్ ఆఫ్ నార్మల్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ గెటింగ్ అలాంగ్ వెరీ వెల్, వెరీ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్
అప్పుడు తన బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు. మా హస్బెండ్కి ఆ టైంలో కూడా ఎన్ఎస్డి వాళ్ళ గురించి బాగా తెలుసు, ఎందుకంటే అట్ వన్ టైమ్ ఈ వాంటెడ్ టు గో టు ఎన్ఎస్డి ఒరిజినల్లీ. ఓం పురి ఆ తర్వాత మా నెక్స్ట్ బ్యాచ్లో వచ్చాడు. బట్ ఓం పురి వాజ్ ఆల్సో ఫ్రమ్ పటియాలా, మై హస్బెండ్ వాజ్ ఆల్సో ఫ్రమ్ పటియాలా. ఈ రకంగా ఇదంతా ఎన్ఎస్డి వాళ్ళ గురించి నాకు బాగా ఇన్ఫర్మేషన్ మా హస్బెండ్ వాళ్ళు ఎక్కువ తెలుసు. ఇంకా నసీర్తో మాత్రం మంచి రిలేషన్షిప్ ఫామ్ అయింది. మేము కలిసి కూడా పనిచేసాం, క్లాసులో కూడా మేము కలిసి చాలా పనిచేసాం. అంటే ఒక రకంగా బయటికి మేము వచ్చేటప్పుడు మాకు అంత గ్రేడ్స్ ఇస్తారు. అంటే ఆ టైంలో గోల్డ్ మెడల్స్ తీసేశారు. గోల్డ్ మెడల్ వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక్క మనిషికే ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అవునవును. ఇప్పుడు జయా బచ్చన్కి ఆ టైంలో, అట్లాగే ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ దట్స్ హౌ దే వర్ ట్రీటెడ్ యాజ్ ద ఓన్లీ వన్ స్టార్. ఇప్పుడు మా దానిలో గ్రేడ్స్ ఇచ్చారు. గ్రేడ్స్లో టాప్ గ్రేడ్స్ 3 అబ్బాయిలకు వచ్చాయి, టాప్ గ్రేడ్ ఫీమేల్స్లో నాకు ఒక్కదానికి వచ్చింది. మీకు వచ్చిందా? లవ్లీ. సో వి యూస్ టు ఆల్సో ఫీల్ ద సేమ్ వే. వీళ్ళంతా మిగిలిన ఫీల్డ్స్లో ఎంత ఇదిగా ఉన్నా నాకెందుకు ఫిల్మ్ మేకింగ్ మాత్రం అందరికంటే ముందు నాకే అర్థమైంది. అవునా? అక్కడ మాకు ఫస్ట్ ఇయర్లోనే ఫిల్మ్ ఓరియంటేషన్ ఉండేది. దానిలో దే ట్రై టు టీచ్ యూ హౌ ద ఫిల్మ్ ఈజ్, వాట్ ఈస్ ద క్లోజ్అప్, వై ఇస్ ద క్లోజ్అప్ టేకెన్, వై ద లెన్స్ ఇస్ బీయింగ్ చేంజ్డ్. ఇట్లాంటివన్నీ ఒక క్లాస్ కింద చాలా సూపర్ఫిషియల్ చిన్న చిన్న విషయాలు. మీరు లాంగ్ షాట్ నుంచి క్లోజ్అప్కి ఎందుకు, జూమ్లో అర్థం ఏమిటి, క్లోజ్అప్ చేంజ్ చేయడంలో అర్థం ఏమిటి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలన్నీ చెప్తారు అనమాట. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తారా అండి? టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఈ మాత్రమే జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ వై డు దే నీడ్ టు గో టు ఏ క్లోజ్అప్. అది మనకి ఏమిటి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టేజ్లో అయితే వాళ్ళు పాపం కొంచెం హావభావాలతో ఎక్కువగా చూపించాలి. ఇక్కడ వెనకాల ఉన్న ఆడియన్స్ వరకు కూడా కనిపించాలి. సో అక్కడ ఎక్స్ప్రెషన్ వేరు. ఇప్పుడు కానీ ఇక్కడ ఏమాత్రం ఓవర్ డూ చేయకూడదు, ఎందుకంటే దిస్ ఈస్ టూ మ్యాగ్నిఫైడ్. ఎంత మ్యాగ్నిఫై అయిపోయిందంటే మీరు చేసేదేదో భయంకరంగా కూడా కనిపించవచ్చు. ఇలాంటివి కొంచెం కొంచెం చెప్తా అనమాట. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక కూడా మేము ఇప్పుడు ఆల్వేస్ ఇన్ టచ్, ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వి ఆల్ యూస్ టు మీట్. మేమంతా గ్రూప్ అంతా. అసలు నేను బొంబాయి వెళ్ళడానికే కారణం అది, బికాజ్ ఐ హ్యాడ్ ద సపోర్ట్. మై ఫాదర్ సపోర్టెడ్ మీ టు గో టు ముంబై, బాంబే దట్ టైమ్, ఎందుకంటే హీ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ ఎ సపోర్ట్ సిస్టమ్. నేను మద్రాసు వచ్చి ఉంటే నాకు సపోర్ట్ సిస్టమ్ ఉండేది కాదు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా వచ్చి నాతో ఉండే ఆ పరిస్థితులు కావు మావి. ఆ రకమైన ఫ్యామిలీ కాదు కూడా. అన్నీ వదిలేసుకుని అమ్మాయి కోసం మద్రాసు వెళ్దాం ఆ రకమైన ఇది కాదు. సో ఆ రకంగా నేను బొంబాయి వెళ్ళాను. బిల్డ్ యువర్ ఓన్ సిస్టమ్. బిల్డ్ మై సిస్టమ్ అండ్ హీ లైక్డ్ బాంబే, హీ లైక్డ్ హౌ ఇట్ ఆపరేట్స్ అండ్ హీ న్యూ బాంబే. ఆయన హెడ్ ఆఫీస్ బాంబేలో ఉండేది. సో హీ న్యూ బాంబే వెరీ వెల్. సో హీ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇస్ 4 years అండి, 3 years కోర్సా? మా కోర్స్ 2 years అండి. 2 years. మా కోర్స్ 2 years. ఈ 2 yearsలో ఒక మనిషి ఇలా మీరు అన్నట్టు ప్లెయిన్గా కమింగ్ ఫ్రమ్ ఎ స్మాల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నోయింగ్ నథింగ్ అబౌట్ ఫిల్మ్స్, చూడ్డం తప్ప అనే బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి వాటిలో ట్రైన్ చేస్తారు అన్నది చాలామందికి ఒక క్వశ్చన్. బికాజ్ దాని సిలబస్ కానివ్వండి ఏది ఇప్పుడు కొంచెం ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి, కానీ హౌ ఇస్ ఇట్ ద పర్సన్ ఇస్ ట్రైన్ అంటే వాళ్ళు అంటారు యాక్టింగ్ అంటే యాక్టింగ్ వేరే ఉంటుంది, ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ వేరే, కెమెరా అంటే కెమెరా, అలా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వేరు, యాక్టింగ్ డిపార్ట్మెంట్స్ వేరు, వేరువేరుగా నేర్పిస్తారన్నది ఒక ధోరణి. ఇంకొకటి ఏంటంటే నో, దే హ్యావ్ ఎ హోల్సమ్ ఎడ్యుకేషన్ అన్నది ఒకటి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. హోల్సమ్ కుదరదండి. అంటే ఇంటిగ్రేటెడ్గా డెఫినెట్గా మొత్తం ఫిల్మ్ మేకింగ్ గురించి మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ గురించి కొన్నాళ్ళు ఒక 6 నెలల్లో 8 నెలల్లో చెప్పినా మనం ఏ ఫీల్డ్లో ఏ చేయదలుచుకున్నామో దానికంటూ ఒక ప్రాపర్ కరిక్యులం ఉండాలి. ఆ ప్రిపేర్, దట్స్ వై ద వెరీ కోర్స్ ఈస్ కాల్డ్ అన్ యాక్టర్ ప్రిపేర్స్. వీళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫాలో అయింది స్టానిస్లావ్స్కీ. అది ఆ పుస్తకం పేరు కూడా an actor prepares. An actor prepares. అది మొట్టమొదటి సెంటెన్సే బహుశా యాక్టింగ్ ఈజ్ బిహేవింగ్, యాక్టింగ్ ఈజ్ బిహేవియర్ అండ్ దెన్ యాక్టింగ్ ఈజ్ రియాక్టింగ్. అంత సింపుల్ సెంటెన్సెస్లో వాళ్ళు చెప్పేస్తారు. ఆ రకంగా మొదలు పెడతారు వాళ్ళు. యాక్షన్ ప్రాబ్లం అని ఒక సబ్జెక్ట్తో మొదలు పెడతారు. యాక్షన్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను సూదిలో దారం వేయాలమ్మా, ఆ ఎదురుగుండా వచ్చి వాడేమో బాబు నేను ఆమ్లెట్ వేసుకోవాలి నాకు గుడ్లు దొరకట్లేదు అంటున్నాడు. ఇద్దరివి ఆర్డినరీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఈ సూదిలో దారేయడం చాలా ముఖ్యం. నేను ఎత్తు కుట్టాలి. ఇప్పుడు
ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నేనే చూసుకోవాలి కదా. అంతే. యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు థింక్ వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు డూ దిస్ రైట్ నౌ, వై డోంట్ ఐ స్టాప్ ఇట్గా ఈ గుడ్లు ఎక్కడ ఉన్నాయి నేను చెప్పొచ్చు కదా. లేదు నాకు తగ్గలేదు, ఇప్పుడు వెంటనే చేయాలి, నేను వెతుక్కోవయ్యా నువ్వు మధ్యలో. అవన్నీ నేను ఆలోచించుకోవాలి. హౌ ఐ బిహేవ్, హౌ ఐ గో త్రూ దిస్, and how convincing he can be about his problem. How he can break my thought process. It's a behavior. And it's also the concentration, focus. Focus on what you're doing. I have to focus on what I'm doing. He has to focus on what he is doing. ఈ రెండు ఫోకస్ల వల్ల మధ్యలో ఎవరు కన్విన్స్ చేయగలరు? అతను తన ఫోకస్తో నన్ను కన్విన్స్ చేయగలడా, నా ఫోకస్తో అతన్ని నేను కన్విన్స్ చేయగలనా? సమ్టైమ్స్ ఐ మైట్ సే ఇది మొదలవుతుందమ్మా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్ వి స్టార్ట్ విత్. ఆ తర్వాత ఇంప్రూవైజేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇంప్రూవైజేషన్లో క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్స్ ముందు గ్రూప్ ఇంప్రూవైజేషన్స్ వస్తాయి. ముందేమో సింపుల్ బిట్వీన్ 2 people. ఆ తర్వాత గ్రూప్ ఇంప్రూవైజేషన్ వెన్ దేర్ ఆర్ 4-5 people. ఇప్పుడు ఒకసారి మొత్తం ఫుట్బాలర్స్ టీమో ఏదో మొత్తం క్రాష్ అయింది. ఆ క్రాష్ అయిన వాళ్ళలో కొంతమంది బతికారు. దే హ్యాడ్ టు ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ ద అదర్ పీపుల్ టు సర్వైవ్. ఇట్ హ్యాపెండ్. ఐ థింక్ దట్ బుక్ ఈస్ కాల్డ్ నౌ అలైవ్. ఇది ఇన్సిడెంట్ జెన్యున్గా జరిగింది. ఐ థింక్ సౌత్ అమెరికా అటువైపు ఎక్కడో. దాని నుంచి ఒక మనకి సిచ్యువేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గ్రూప్ దీనిలో ఏంటంటే కొంతమంది ఏమో నవ్ యూ కెన్ మేకప్ యువర్ ఓన్ మైండ్ హౌ యూ వాంట్ యువర్ క్యారెక్టర్ టు బి. యువర్ క్యారెక్టర్ కెన్ బి ఐ డోంట్ మైండ్ డైయింగ్ బట్ ఐఎమ్ నాట్ ఈటింగ్ అనదర్ ఫ్లెష్. కరెక్ట్. ఒకళ్ళేమో ఏమైనా సరే ఐ వాంట్ టు సర్వైవ్, మై వైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. కరెక్ట్. ఈ రకంగా ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఇష్యూ అది మనమే డిసైడ్ చేసుకుంటాం యాజ్ యాక్టర్స్. సో దట్ ఈస్ వేర్ యువర్ బిల్డింగ్ అప్ యువర్ క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కూడా క్యారెక్టర్ చేయట్లేదు, క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ మనం డిసైడ్ చేసుకుంటున్నాం. ఇక గ్రూప్ ఇంప్రవైజేషన్లో ఈ రకంగా అందరి ఆ పర్సెప్టివ్లో ఇది ఒక దీనిలో ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు అనేది అది కావాల్సింది. ఎవ్రీవన్ మేక్ దే హౌ దే పర్ఫార్మ్, హౌ దే టేక్ ఇట్ ఫార్వర్డ్, ఎంతవరకు. అది ఒక 20 minutes 25 minutes వరకు టైం ఇస్తారు ఒక్కొక్కరికి, ఒక గ్రూప్కి. ఆ తర్వాత ఏమో మా ప్రొఫెసర్ దాన్ని అనలైజ్ చేస్తాడు. ఓకే, ఎవళ్ళు ఎలా చేశారు. కొంతమంది పుటాన్గా ఉంటుంది, బలవంతంగా ఒక పోర్షన్ని వాళ్ళు ప్రొలాంగ్ చేశారు. ఈ రకంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందరికీ. అలాగే మొత్తం మిగిలిన కూర్చున్న క్లాస్లో ఆడియన్స్గా క్లాస్ కూర్చుంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. ఈ రకంగా అదొక ఎక్సర్సైజ్. అదే నెక్స్ట్ లెవెల్ మేము సెకండ్ ఇయర్ ఫైనల్కి వచ్చాక వస్తుంది క్యారెక్టర్ ఇంప్రవైజేషన్. వాట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆర్ యూ డూయింగ్? ఆ క్యారెక్టర్ ఏంటిది? ఆర్ యూ ఫాస్ట్ టాకింగ్ ఐ విల్ గెట్ అలాంగ్ ఎనీవే టైప్, ఆర్ ఆర్ యూ ద వన్ వెరీ సైలెంట్ టైప్ బట్ స్టిల్ గెట్ అలాంగ్? యూనో ఇది ఎట్లా డిసైడ్ చేసుకుని ఆ సిచ్యువేషన్ ఒక క్రియేట్ చేసి అది మనం ఎట్లా ఆ క్యారెక్టర్ని ఎట్లా చేస్తాం, ఎంత ముందుకు తీసుకెళ్ళగలం. నేను ఈ మధ్య యాక్చువల్గా ఈ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఈ మధ్య నేను చేస్తున్న వాటిలో నాకు వస్తాను. ఎందుకంటే మనం హీరోయిన్గా చేసేటప్పుడు జనరల్గా ఉంటుంది చాలా మంచి అమ్మాయి, పేద కుటుంబం, గొప్ప కుటుంబం, అంతేగా. అంతకంటే ఇంకా డిఫరెన్స్ మనకి ఇట్లాంటి క్యారెక్టర్ అని ఎవరు అనలైజ్ చేసి చెప్పరు. ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్, నాకు చాలా మంచి డైరెక్టర్తో ఇనీషియల్గా పనిచేశాను. వాళ్ళు నా క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, నేను ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పేవాళ్ళు. మన తెలుగులో కొంతమంది డైరెక్టర్లకి అది నచ్చలేదు. కొంతమంది విశ్వనాథ్ గారిని ఏదైనా చెప్పేవాళ్ళు. ఆ క్యారెక్టర్ ఎట్లా ఎందుకు అట్లా చేస్తుందని అడిగితే లేక్టన్ అని మా డైరెక్టర్ ఉండేవాడే, ఆయన విపులంగా చెప్పి ఆ తర్వాత నన్ను నా తల మీద మొట్టి నా ప్రాణాలు తెస్తే తిట్టేవాడు కూడా, కానీ చెప్పేవాడు. క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్ లాస్ట్ చాప్టర్ ఉంటుంది, కానీ ఈ మధ్యలో దే ఆర్ యాక్సెంటుయేటెడ్ బై సింగింగ్ క్లాసెస్ అండ్ డాన్స్ క్లాసెస్ అండ్ హార్స్ రైడింగ్ ఉండేదట, మాకు వరకు రాలేదు. దే టీచ్ యూ హౌ టు డ్రైవ్ అండ్ దెన్ మూమెంట్ క్లాసెస్. అసెడోరా డంకన్ అని ఫ్రీ మూమెంట్లో డాన్స్ చేసేది ఒక ఆమె చాలా. అప్పుడు షీ డైడ్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్, స్ట్రాంగులేషన్. ఓ మై గాడ్. అది మోటార్ సైకిల్ మీద ఎక్కడో వెళ్తూ
ఫ్లూక్ యాక్సిడెంటా? ఫ్లూక్ యాక్సిడెంట్ అయింది. బట్ ఎనీవే ఐసడోరా డంకన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నోన్. ఒక రకంగా ఆ రకంగా చాలా ఈ మూమెంట్కి యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ సమ్ టైమ్స్ యూ యూస్ నేను ఒక ఎక్సర్సైజ్ చేశానమ్మా. ఐ సెడ్ ఐఎమ్ హెయిర్, ఐఎమ్ బీయింగ్ షాంపూడ్ అండ్ వాష్డ్, అండ్ ఇన్ దట్ పర్టిక్యులర్ మ్యూజిక్ ఐ డిడ్ దట్. ఇట్ వాస్ సో అప్రిషియేటెడ్. Wow. I'm just here and I'm free flowing, water is falling, and then this and that, and suddenly something is, అంత అయిపోతుంది కదా అది. అట్లా ఇదంతా మన బాడీ మూమెంట్లో రావాలి. సో ఇట్స్ లైక్ యూఆర్ ఓపెనింగ్ అప్ యువర్ బాడీ టు సీ హౌ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్. బాడీ లాంగ్వేజ్ అంటారు ఇప్పుడు. ఆ బాడీ లాంగ్వేజ్ యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ కూడా మనం అయిపోతే ఎట్లా ఉండొచ్చు. కరెక్ట్. సో యువర్ ఇమాజినేషన్ ఈజ్ వర్కింగ్. అది కాకుండా ఇంకోటి ఆటో సజెషన్. హౌ డూ యూ ఆటో సజెస్ట్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు బ్యాగ్ పట్టుకోమంటారు, వీళ్ళు ఖాళీ బ్యాగ్ ఇచ్చేస్తారు మనకి. అవును, బరువుగా పట్టుకోవాలి, తీసుకెళ్ళిపోతున్నారు. అయ్యో అది పట్టుకోవడమే కష్టమైనట్టు మనం ఫీల్ అవ్వాలి. కరెక్ట్. వాళ్ళు ఎలాగనే ఇవ్వచ్చు. మనం యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ అవర్ డ్యూటీ టు ఫీల్ ఇట్. అండ్ దెన్ రిలేషన్షిప్, నేను ఇందాక మాట్లాడాను దాని గురించి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎలా వస్తున్నావు, సంబంధం ఏమిటి? ఆవిడ నాయనమ్మతో ఎన్నాళ్ళ తరచు కలుస్తున్నాం. ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ మాకు దే యూస్ టు ఫాలో అస్. ఇంకా డాన్స్ క్లాసెస్ అవన్నీ ఉండేది, కానీ మూమెంట్ వాజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్లేబ్యాక్ సింగింగ్, ఐ మీన్ హౌ టు లిప్ సింక్, ఇది కూడా. అది కాకుండా అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వీ యూస్ టు గెట్ ఎవరైనా సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు ఏమైనా సినిమాలు తీస్తుంటే దానిలో మేము చేయొచ్చు. అచ్చా. ఫస్ట్ ఇయర్లో ఓన్లీ డైలాగ్ ఎక్సర్సైజ్, సెకండ్ ఇయర్లో సాంగ్ పిక్చరైజేషన్స్ అండ్ సీన్ పిక్చరైజేషన్స్. లవ్లీ. ఇవన్నీ ఉండేవి. వెరీ ఎంజాయబుల్ పీరియడ్. మనం అనుకోకుండానే మనం చాలా నేర్చుకుంటాం. ఇవన్నీ ఒక రకంగా ఇంబైబ్ అయిపోతాయి. కరెక్ట్. నాటుకుపోతాయి లోపలికి, అవి వెళ్ళిపోతాయి. అది ఎవరు తర్వాత ఆటో సజెషన్ ఇవన్నీ మనకి ఎవరు అక్కడికి వచ్చి చెప్పరు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్పదు, ఇది ఖాళీగానే ఉందమ్మా కొంచెం బరువులో చూపించండి అని చెప్పదు. ఎందుకంటే వాళ్ళు కూడా హాఫ్ ఎడ్యుకేటెడే. డైరెక్టర్ పాపం చాలా పనులు ఉన్నాయి, ఇది చెప్పడానికి కూర్చోలేదు ఆయన కదా. కరెక్ట్. అలాంటప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ యువర్ డ్యూటీ హౌ టు మెయింటైన్ యువర్ కంటిన్యూటీ. జడ్ ఇటుందో. కరెక్ట్. ఒకప్పుడు మరీ అప్పుడెప్పుడో తీసింది ఇప్పుడు తీస్తూ ఉంటే యూ నీడ్ ద హెల్ప్. బట్ అదర్వైజ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ. డిడ్ యూ లీన్ ఫార్వర్డ్, ఫర్ యూ హియర్, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అబ్సల్యూట్లీ అండి. అంటే ఐ అగ్రీ విత్ యూ ఆన్ దిస్. ప్రిపేర్డ్నెస్ ఆఫ్ అన్ యాక్టర్ వెన్ దే కమ్ టు ద సెట్, నాట్ జస్ట్ ది డైలాగ్ బట్ ద బిహేవియర్, అబౌట్ ద ఇయర్ రింగ్స్ వాళ్ళు ఏమేమి వేసుకున్నారు, బొట్టు ఏం పెట్టుకున్నారు, ఎటు సైడ్ ఏది మాట్లాడారు, ఈ చేయి వాడారా, అండ్ ద ప్రిపేర్డ్నెస్ ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఇప్పుడు ఏమైందంటే బికాస్ వీ హ్యావ్ దిస్ డిజిటల్ థింగ్, ఓకే మనం చూసుకోవచ్చు ఏం చేశాను, లెఫ్టా రైటా ఇదా అని చూసుకోవచ్చు ఫర్ ఎ రెఫరెన్స్. బట్ అట్లీస్ట్ కొంచెమైనా తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. డోంట్ యూ థింక్ ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ? ఇంకొక అన్ఫార్చునేట్ ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అసిస్టెంట్స్గా వస్తున్నారు. కంటిన్యూటీ వాళ్ళు మెయింటైన్ చేయాలనే విషయం వాళ్ళు మర్చిపోయారు. అసలు ఇది యాక్టర్స్ బాధ్యత కాదు. ఇది యాక్టర్స్గా మనం ఏం వేసుకున్నామో అదంతా మన బాధ్యతే, మనం గుర్తుపెట్టుకోవడం కూడా మన బాధ్యత. కానీ మనం వెనక అసలు ఏ పెయింటింగ్ ఉంది అది మన బాధ్యత కాదు. ఈ ప్రింట్ కాదు, నేను ఇందాక కూర్చుని కుర్చీ మీద ఇంకేదో ప్రింట్ ఉంది, ఈ మన బాధ్యత కాదు. కానీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామందికి జర్నల్లో ఇది కూడా పట్టించుకోవట్లేదు. అది అన్ఫార్చునేట్ పార్ట్ ఏమైందంటే చాలా తొందరగా చాలా పదవికి వచ్చేయాలని చూస్తున్నారు. మేబీ బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ రెఫరెన్స్. బట్ దెన్ ఐ సీ సో మెనీ పీపుల్ ఇప్పుడు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు, మనం ఓ పని చెప్తే ఆ పని చేయలేకపోతున్నారు వాళ్ళు. మాకున్న ఎక్స్పీరియన్స్కి మనం ఓ పని చెప్తాం, బాబు ఈ డైలాగ్ కరెక్ట్ కాదు, ఇది ఈ రకంగా చెప్తే నా క్యారెక్టర్ ఇట్లా చెప్పకూడదు, ఇంకెవరిని చెప్తే పర్లేదు, నాకు దానికి అనవసరం, కానీ నా క్యారెక్టర్ చెప్తే బాగుండు అని చెప్తాను. వాడికి అర్థం కావట్లేదు. బట్ ఈస్ బీన్ మేడ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దట్. నేను ఇంకెవరితో మాట్లాడను, అది తెలిసిన వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్కి లేడే. ఇప్పుడు నేను నిన్న ముళ్ళపూడి వారాగారితో పనిచేశాను. హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిటర్న్, ఎందుకంటే ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది.
ఎంత పకడ్బందీగా షూటింగ్ జరిగింది. అసలు నాకు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదమ్మా. కానీ కొన్ని చోట్లకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎందుకంటే దే ఆర్ సో అపేసెడ్. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఎవరంటే కాస్ట్యూమ్ అని అరుస్తారు. అదేంటి కాస్ట్యూమ్ ఏంటి అది మీకు తెలీదా? ఒకరోజు ఒక సీన్ చేస్తున్నాను నేను, దానిలో నేను చేసిన క్యారెక్టర్ వితంతు. పైగా టిపికల్గా తీసాం మొత్తం అంతా కూడా. ఆవిడ వితంతువులాగే డ్రెస్ అయింది. మామూలు కాటన్ చీరలు, చాలా సింపుల్ కలర్స్, చిన్న చిన్న బార్డర్స్ అట్లా. ఇప్పుడు ఏదో సెలబ్రేషన్ జరుగుతుందమ్మా ఇంట్లో, మొత్తం అదే పెద్ద హడావిడిగా ఉంది. ఆవిడకి ఇష్టమైన రోజు వచ్చింది ఇవాళ. వాళ్ళు నాకు చీర పంపించారమ్మా, ఎర్ర చీర, ఇంత బార్డర్ ఇంత, మొత్తం చీర మీద ఇంత పువ్వులు కూడా ఉన్నాయి, జరి పువ్వులు. అంటే హెవీలీ రిచ్ ఆరెంజిష్ రెడ్ సాడీ, వితంతు. చూడగానే నేను కొంచెం భయపడ్డాను. ఇదేంటి నేను ఎందుకు కట్టుకోవాలి, ఇది ఎందుకు కట్టుకోమంటున్నారు, మంచి చీర కట్టుకోవాలి. నేను నాకు కట్టుకుని కూడా బాబు మంచి చీరలే, నేనేం చిరిగిపోయిన చీరలు కట్టుకోలేదు. కానీ ఈ క్యారెక్టర్ హఠాత్తుగా ఈ చీర ఎందుకు కట్టుకుంటుంది అంటే, సినిమాటోగ్రాఫర్ ఇది మీరు కట్టుకుంటే బాగుంటుంది అన్నాడు. అంటే ఆయన బాగుండని చెప్పచ్చు, నేను కట్టను. ప్లీజ్ మామూలు చీర తీసుకురండి, కొంచెం ఖరీదైంది అయి ఉండొచ్చు, కొంచెం బార్డర్ పెద్దది ఉండొచ్చు, కానీ అదే రకంగా ఉండాలి, వాటిలోనే కొంచెం మంచి రకం తీసుకురండి. అంతేగాని ఈ ఎర్ర చీర ఇంతంత పెద్ద బుటీలు ఉండే ఇవన్నీ కుదరవు. పైగా ఈ కలర్ కూడా నాట్ సూటబుల్, నాట్ బికాజ్ వీఆర్ ట్రైంగ్ టు బి టిపికల్. కానీ ఇంతవరకు మనం చేయలేదు అట్లా. ఆ రకంగా ఆ క్యారెక్టర్ మీరు చేసుకుంటే మొట్టమొదటి నుంచి వితంతువులని ఇట్లాగే ఉంటారనే మనుషులు ఉంటారు కొంతమంది. బిల్డింగ్ ద క్యారెక్టర్, యూ బిల్డ్ ద క్యారెక్టర్ అకార్డింగ్లీ. ఐ వుడ్ వేర్ ఎనీ డ్యామ్ కలర్, బట్ యూ డిడ్ నాట్ డూ దాట్. ఎంటైర్ దిస్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్, సడన్లీ ఐ వేర్ ఏ రెడ్ సాడీ అండ్ సిట్. దానికి పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయి ఆ సినిమాటోగ్రాఫర్ నా మీద కోపడిపోయాడు కూడా. సో యూ వేర్ వాట్ యూ వాంట్ టు వేర్ అట్లా పడ్డాడు. ఐ సెడ్ యూ కెన్ టాక్ టు మీ ఎనీవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ ఇట్. ఈ టాక్ టు మీ వెరీ రూడీ. మేమంతా ఇట్లాగే వేసుకుంటాం ఇక్కడ అన్నాడు. నా నోటమ్మటి కూడా తప్పు మాట వచ్చింది. మీరు వేసుకోవచ్చలేమో మీ కుటుంబం మాట్లాడితేనేమో అని అనేసి. ఐ షుడ్ హ్యావ్ డన్ దట్. దట్స్ పర్సనల్. ఐ షుడ్ హ్యావ్, బట్ ఐ గాట్ యాంగ్రీ విత్ హిమ్ బై నౌ. ఎందుకంటే అతను హీ వాజ్ వెరీ రూడ్ టు మీ. కానీ ఇట్లాంటి ఈ రకంగా ఏమాత్రం దానికి ఎక్స్పీరియన్స్ లేకుండా మేము డైరెక్టర్ అయిపోదాం, మేము ఇది అయిపోదాం, మాకు అన్నీ తెలుసు, దీనిలో నేను కాస్ట్యూమ్ ఇప్పుడు 3 రోజుల నుంచి డిసైడ్ అయింది నేను రేపు ఒక షూటింగ్ చేయాలి. ఆ అమ్మాయి హఠాత్తుగా నాకు ఫోన్ చేసి అడుగుద్ది, మీరు 2 చీరలు తీసుకురాగలరా? ఈజ్ దిస్ బీయింగ్ ప్రొఫెషనల్? వాళ్ళు ప్రొఫెషనల్ అంటే ఏమిటో తెలుసా మీకు? నేను చీరలు మేకలు ఒక చాకలి మూట్లా వేసి తిరుగుతుంటాను. ఏమిటది లాస్ట్ మినిట్ గూఫ్ అప్స్, లాస్ట్ మినిట్ ప్యాచ్ వర్క్. ఇప్పుడు ఎందుకు, ఎంత డబ్బు ఉంది ఇప్పుడు మీకు. మా టైంలో జరుగుంటే బాగానే ఉండేది. ఇప్పుడు నేను ఆశాను సినిమా చేశాను. ఆ సినిమా చేసినప్పుడు ఇక్కడి నుంచి ముందు ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి జమ్మూకి ఫ్లైట్ ఉండేది, జమ్మూకా శ్రీనగర్కి ఎక్కడికో ఉండేది, జమ్మూకి ఉండేది. అక్కడ దిగి మళ్ళా కార్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఇంత చేసి మొత్తం యూనిట్ అంతా ట్రైన్లో వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయాక నన్నేమో మేము ఆ షార్ట్ ఏంటంటే మేము స్నానం చేసి వచ్చినట్టు. మొట్టమొదటి చీర అంతా అదే ఒక ఎల్లో చీర, ఇంత పెద్ద పెద్ద బార్డర్, అది కట్టుకుని మొత్తం అంతా ఎక్కుతున్నంత కాలం ఆ చీర అనమాట. అయిపోయింది. ఆ తర్వాత ఏమో దర్శనం చేసుకోవడానికి స్నానం చేసి చీర మార్చుకున్నట్టు ఉండాలి. వాళ్ళ దగ్గర ఇంకో చీర లేదు, వాళ్ళు మర్చిపోయారు ఇంకో చీర తీసుకురావడం. కాకపోతే చీర లాంటిది మనం ఎక్కడికి తెచ్చుకోవచ్చు. వచ్చిన మిగిలిన ప్రయాణికులు ఉంటారు కదా, అంటే తీర్థయాత్రలు, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర వచ్చి చీర తీసుకుని మేము చేసాం. బట్ వీ డిడ్ మైండ్ దాట్, ఎందుకంటే ఈ గూఫప్ చాలా చిన్న గూఫప్పే. కానీ మీరు ఇక్కడ ఉంటూ మొత్తం ఇంత కంఫర్ట్ జోన్లో ఉంటూ మీరు ఇట్లా చేస్తున్నారు. పైగా మీ డిపార్ట్మెంట్కి అప్పుడు ఆ టైంలో ఎవరు ఉండేవారండి? డ్రెస్ డిజైనర్ వాళ్ళంతా ఉండేవాళ్ళు కాదు. డ్రెస్ డిజైనర్ ఉన్న ఆమె టైలర్ కమ్ డిజైనర్. నాకు డిజైనర్ ఉండేది, ఎందుకంటే నా మొట్టమొదటి సినిమాకి మా డైరెక్టర్ ఇన్సిస్టెడ్ అనే డిజైనర్, అండ్ ఐ హ్యాడ్ ఎ డామ్ గుడ్ డిజైనర్. లీనా దరుని చీరలే, కానీ అవన్నీ కూడా ఎట్లాంటి చీరలు ఉండాలి అవన్నీ. ఇప్పుడు ఈవిడ నాకు చీరలు పాపం కొంది, కానీ వీళ్ళు మర్చిపోయారు. డ్రెస్ మ్యాన్ ఉండేవాడు, డ్రెస్ మ్యాన్ ఎంత కావాలో తీసుకెళ్ళాడు.
ఈ వాజ్ టూ బర్డెన్ ప్రాబ్లీ హీ మేడ్ ఎ మిస్టేక్. ఒకడు ఉండేవాడు, ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 5-6 మంది తిరుగుతున్నారమ్మా. అండ్ యూ స్టిల్ గో ఫర్ లైక్ దిస్. సో వేర్ ఆర్ యూ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ ప్రొఫెషనల్? వై ఆర్ యూ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ ప్రొఫెషనల్? ప్రతి డిపార్ట్మెంట్ను ఇట్లా జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇందాక కూడా చెప్పాను మీకు, నేను చేసిన చాలా చిన్న సినిమా ఇది, 1/2 hour సినిమా, 3 రోజుల నుంచి చేశాను. దిస్ వాజ్ ఎ రెవల్యూషన్. ఎందుకంటే ఇదే పాత పద్ధతిలో చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఏం గొడవ లేకుండా కావలసిన చీరలు 2 తీసుకున్నారు. అదే చిరిగిపోయినట్టున్న చీరలు, కానీ అవి కూడా 2 ఉన్నాయి. ఎందుకంటే బహుశా నేను ఏమైనా షార్ట్ చేయలేకపోతే డూప్లికేట్ కానీ కట్టాల్సి వస్తుందేమో. ఆ జాకెట్లు కూడా పడ్డారు. ఆ రకంగా చేసేవాళ్ళు ఒకప్పుడు. ప్లాండ్. ఇప్పుడు చేయట్లేదు అది. ఇంత డబ్బు ఖర్చు పెడతారు, ఇంత చేస్తారు, డూప్లికేట్కి ఇదే బట్టలు కట్టేస్తారు. సో ఫిలిం ప్రొడక్షన్ చేయాలంటే ప్రీ ప్లానింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో దట్ ఇట్ ఇస్ యూ జస్ట్ హ్యావ్ టు పే అటెన్షన్. రామేశ్వరి గారు, మీరు రకరకాల లాంగ్వేజెస్లో చేశారు. హిందీ చేశారు, తెలుగు చేశారు, మలయాళం, ఒడియా, ఇన్ని ఫిలిమ్స్లో చేసినప్పుడు ఆ లాంగ్వేజ్ అఫ్కోర్స్ ఇస్ అ బ్యారియర్ పక్కన పెడితే ఫిలిం మేకింగ్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంట? ఏముండదండి, వాళ్ళ బడ్జెట్ కొంచెం తక్కువ ఉంటాయి. నేను యాక్చువల్గా ఒడియా, బంగ్లా, ఒక మార్వాడి సినిమా చేశాను, ఒక బుందేల్ఖండి సినిమా చేశాను, ఒక మలయాళీ సినిమా చేశాను. ఇంకా అది కాకుండా తమిళం చైనీస్ చూసారా? తమిళం నేను లిటరల్గా విత్ ఎ బెగ్గింగ్ బాల్ నేను ఎంతోమందిని అడిగాను, నన్ను ఒక్క తమిళ సినిమా చేయనివ్వండి, ఒక్క తమిళ సినిమా. నన్ను ఎవరు అడగలేదు. సో ఫైనలీ ఐ గివ్ అప్ నౌ. మేబీ నౌ యూ నెవర్ నో. యూ నెవర్ నో. యూఆర్ ఆల్రెడీ దేర్ అండి. అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ వల్ల యూ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ నౌ. ఐ సపోజ్ సో. అంటే అప్పుడు ఇప్పుడు అని అనడం నాకు అంత ఇష్టం ఉండదు. బికాజ్ ఎవ్రీ టైమ్ వీఆర్ రివాల్వింగ్, ఎవ్రీ డే వీఆర్ రివాల్వింగ్. కానీ ఫ్రమ్ ద స్పేస్ మీరు వచ్చిన కెమెరాస్ నుంచి ఇప్పుడు వచ్చే డిజిటల్ యారా, కెమెరాస్ అండ్ టెక్నాలజీ పెరిగింది చాలా, రిసోర్సెస్ చాలా పెరిగాయి మనకి. బట్ హౌ ఇస్ ద ఫిలిం మేకింగ్ ప్రోగ్రెసింగ్ అంటారు? ప్రోగ్రెసింగా, రిగ్రెసింగా? మీ ఒపీనియన్ ఏంటి? స్టోరీ మేకింగ్ని మరీ కాంప్లికేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కొంచెం సింప్లిసిటీ కొంచెం తీసుకొస్తే మంచిది. మళ్ళీ వెనక్కి మనం డెఫినెట్గా ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి మనం ముందుకు వెనక వెళ్ళడం కరెక్టే, బాగానే ఉంటుంది. కానీ అంత విపరీతంగా చేసేసి వాళ్ళ ఆడియన్స్లో మనం చూసింది ఏమిటి, ఇప్పుడు దీనికి ఏమైనా అర్థం ఉందా అంత లెవెల్కి తీసుకెళ్ళకూడదు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఈ మధ్య ఒక సినిమా చేశాను, ద డే ఆఫ్ ది జాకల్ మీద పోర్ట్రేట్, బ్రూస్ విల్లిస్, రిచర్డ్ గెరే, ఓల్డ్ సిడ్నీ పోయిటర్, వీళ్ళందరూ చేసింది. చాలా హెవీ స్టార్ కాస్ట్. ఇది బహుశా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఆ టైంలో టెక్నాలజీ ఉపయోగించేవాళ్ళు కాదు. బట్ వాట్ పేస్, ఎంత అద్భుతంగా పేస్, ఎంత చేసి ఆ సినిమా, ఐ థింక్ ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ సూపర్ సక్సెస్ఫుల్ మూవీ. ఇప్పుడు అదే సినిమా చేస్తే ఎందుకో ఈ డిజిటల్ వల్ల వాళ్ళు చాలా తొందరగా చేద్దామని అనుకుంటారేమో. బట్ ఐ థింక్ వాట్ దే హ్యాడ్ డన్ వాజ్ బెటర్ దెన్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ. సో ఐ డోంట్ నో, ఐఎమ్ షూర్ ఇట్ షుడ్ హెల్ప్. ఇప్పుడు నేను ఈ మధ్య మాకు ఒక గేటెడ్ కమ్యూనిటీ బిజినెస్ ఉంది. దానిలో ఒక పెద్ద వీ హ్యావ్ ఎ హ్యూజ్ గెస్ట్ హౌస్ అండ్ వీ గివ్ ఇట్ ఆన్ రెంట్ ఆల్సో. మా అబ్బాయి ఏమో దానికి మనం ఒక వెడ్డింగ్ స్టూడియోలో తయారు చేద్దాం దీన్ని అన్నాడు. ఐ సెడ్ ఓకే. హీ సెడ్ మనం వీళ్ళని తీసుకొద్దాం, ఒక చిన్న వెడ్డింగ్ మనమే అరేంజ్ చేసి విత్ ఫేక్ యాక్టర్స్, ఐ మీన్ ఫేక్ పీపుల్, విల్ డూ దిస్ అన్న. వీడియో ఓకే అన్న. కానీ ఇట్ వాజ్ 3.5 లక్షలు ఖర్చు అయ్యేది దానికోసం అని. సర్లే చేద్దాం అనుకుంటున్నా. 3 లక్షలు ఖర్చు పెట్టాలా వద్దా? హఠాత్తుగా ఒకరోజు నాకు అనిపించింది, వాట్ ఆర్ వి డూయింగ్? వాడికి ఈజ్ వెరీ గుడ్ అట్ దీస్ థింగ్స్. నన్ను నువ్వు ఏ జనరేటెడ్ చేయొచ్చు కదా, ఎందుకు నన్ను అడిగావు ఇదన్నా? ఈ జస్ట్ లుక్స్ ఎట్ మీ సెడ్, వై డిడ్ంట్ ఐ థింక్ ఆఫ్ దిస్ అన్నాడు. సాయంత్రం తయారు చేసి ఇచ్చేసాడు. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు, ఎక్కడ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, చాలా బాగుంది, అమ్మాయి ఉందన్నమో. అండ్ జస్ట్ 5 to I don't know how long it is, మొత్తం వెడ్డింగ్ అనమాట.
ఇప్పుడు అడిగాడు నన్ను, దీన్ని నేను సౌత్ ఇండియన్ టైప్ వెడ్డింగ్, ముస్లిం వెడ్డింగ్ అవన్నీ వేరే వేరేకి చేస్తాను. సో హీ హ్యాడ్ డన్ ఇట్. దట్స్ వేర్ ద టెక్నాలజీ కెన్ బి ఆఫ్ హెల్ప్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ ఫేక్ న్యూస్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో ఇప్పుడు దాని టెక్నాలజీ ఇంత అడ్వాన్స్మెంట్తో యూ థింక్ యాక్టర్స్ విల్ ఫేడ్ ఆఫ్ అంటారా? దే విల్ నాట్ ఫేడ్ ఆఫ్. ఎందుకంటే మొత్తానికి చెప్పారు ఎగ్జాంపుల్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. అమ్మాయి బాగుందన్నారు కానీ ఆ అమ్మాయిని మనం ఎంతవరకు తీసుకెళ్ళగలం అన్నది కూడా మనం ఆలోచించాలి కదా. చాలా రోజుల క్రితం ఒక సినిమా వచ్చింది, ఆల్పాచినో. ఈ క్రియేట్స్ దిస్ క్యారెక్టర్ ఆన్ టెలివిజన్ అండ్ పీపుల్ థింక్ షీ ఈజ్ ఏ రియల్ లైఫ్ క్యారెక్టర్. షీ బికమ్స్ ఎ వెరీ ఫేమస్ క్యారెక్టర్. నో, హీ డజంట్ నో హౌ టు టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్. అది చాలా తొందర తీసే సినిమా. ఇప్పుడు తీస్తే అది యాక్చువల్గా ఇట్ మేక్ సెన్స్. అది నేను అనుకోవడం ఇట్స్ నాట్ గుడ్ హ్యాపెన్ లైక్ దట్. అంటే కొన్ని క్యారెక్టర్లు వాళ్ళు ఆ రకంగా చేసే ఫేమస్ అవ్వచ్చు, కానీ ఎంత ఫేమస్ అయిపోయినా రియల్ లైఫ్ వాళ్ళు తగ్గుతారని అనుకోరు. వీళ్ళు చూసారా మరీ డెమిగాడ్స్ అయిపోయారు చూసారు. బహుశా డెమిగాడ్ స్టేటస్కి మామూలుగా వచ్చి మామూలు మనుషుల దగ్గరగా ఉండొచ్చు. బట్ ఈ డెమిగాడ్ స్టేటస్ వల్ల వాళ్ళకేం నష్టం జరగట్లేదేమో, ప్రజలు మాత్రం తమకు తాము నష్టం తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పనులు ఏమిటో మర్చిపోయి, వాళ్ళ జీవితంలో ఏం చేయదలుచుకున్నారో మర్చిపోయి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ గొడవలోనే పడిపోయి ఉన్నారే. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దెమ్. ఇట్ హ్యాస్ టు బీ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సినిమాలు, బట్ దట్స్ నాట్ లైఫ్. దట్స్ నాట్ యువర్ లైఫ్. ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది, చిన్న ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి స్టోరీ టెల్లింగ్ కోసం. ఇట్ కెన్ బి ఫేస్బుక్ కానొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్మాల్ స్టోరీస్ వచ్చేసాయి, మీడియం స్టోరీస్, 2 minute స్టోరీస్ వచ్చేసాయి, యూట్యూబ్ స్టోరీస్ వచ్చేసాయి. ఇన్ని మీడియమ్స్ ఉన్నాయి స్టోరీ టెల్లింగ్కి. ఒక విధంగా ఆలోచిస్తే చాలామంది అంటున్నారు అందుకనే సినిమా ఇస్ ఫేడింగ్ బికాస్ ద గుడ్ కాంటెంట్ ఇస్ కమింగ్ ఎల్స్వేర్ అంటున్నారు. ఆన్ ది అదర్ సైడ్, బికాస్ సో మచ్ ఆఫ్ కాంటెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ, నోబడీ ఈస్ గోయింగ్ టు సినిమా అని అంటున్నారు. మీరేమందాం అనుకుంటున్నారు? సినిమాకు వెళ్ళటం లేదని వీళ్ళు ఆగరు. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎవరు ఆగరు, కానీ వీళ్ళంతా ఇంటిగ్రేటెడ్గా ఒకళ్ళే కదా. ఎస్, అది తీసుకున్న వాళ్ళు ఏం బయట నుంచి రాలేదు. కరెక్ట్. ఇప్పుడు మనం సినిమాల ఎక్స్పీరియన్స్ సినిమాలకు ఉంది, కాకపోతే ఆ సినిమాలు ఇప్పుడు 500 కోట్లు పెట్టి తీయడాలు, 800 కోట్లు పెట్టి తీయడాలు, ఎందుకంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఎందుకని? దేనికైనా ఒక పరిమితి ఉండాలి కదా. ఇప్పుడు మీకు ఈ సినిమా మీకు ఎంత తీసుకురాగలదు అని మీకు ఒక ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు 100 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారంటే ఆ 100 కోట్లలో యాక్చువల్ మీరు ఫిల్మ్ మేకింగ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? మీరు రియాలిటీ చెక్ ఉండాలి. ఆ రియాలిటీ చెక్ చాలా చాలా విషయాల్లో కావాలి. ఆ సినిమాకి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సింది దానిలో పనిచేసే మెయిన్ యాక్టర్స్ కూడా ఫీల్ అవ్వాలి. ఆ పని చేసి దాంతో నాకేం సంబంధం లేదు, పబ్లిసిటీ మాత్రం నేను చేస్తాను, కానీ ఆ సినిమా ఎలా నడుస్తుందనే దానికి నాకు సంబంధం లేదు. పైగా ఫ్యాన్స్ ఎంత రెస్పాన్సిబుల్ ఏమిటిది? మనం ఎలాంటి సినిమా తీసుకోవాలో అది చూసుకోవాలా, ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారో అది చూసుకుంటాము మనం. ఇది నేను అనుకోండి ఇక్కడ కొంచెం కొంచెం వాప్డ్ అయిపోయింది ఈ ఇండస్ట్రీ. దీన్ని మనం ఓటీటీ మీద మనం నెట్టొద్దు. ఓటీటీ హ్యాస్ కమ్ యాజ్ ఎ బూన్ టు ఆల్ ద యాక్టర్స్. నేను రివైవ్ అయింది ఓటీటీ వల్ల. నాకు స్వప్న దత్త వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ ఒక అమ్మాయి, సౌమ్య అని ఒక అమ్మాయి, సౌమ్య అనుకుంటా, అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ మాకు ఒక క్యారెక్టర్ ఉందమ్మా, రోహిణి హతంగడి గారు చేయబోయారు, ఆమె దొరకట్లేదు మాకు, అది క్యారెక్టర్ మీరు ప్లీజ్ చేయగలరా అని అంటే, లేదండి నాకేం ఇంట్రెస్ట్ లేదు, పైగా నేను కర్జత్లో ఏ చెట్లు ఎక్కడ నాటుదామని ఆ గొడవలో ఉన్నాను నేను అంటే, లేదమ్మా ప్లీజ్ మీరు ఆలోచించండి, మేము రాజమండ్రిలో షూటింగ్ చేయాలి, ఇంకొక వారం రోజులు. నేను ఏంటి రాజమండ్రిలో షూటింగ్ చేయాలా? ఓహో అవును, మా గోదావరి దగ్గర పక్కన. అయ్యో ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది. రాజమండ్రి కాదు గోదావరి కూడా. సరేనా, సరే చేస్తా అన్న. అమ్మ మీరు ఎంత తీసుకుంటారా? నాకు అంత తెలియదు, నాకు నిజంగా తెలియదు ఆ టైంలో. ఇప్పుడు తెలుసు నాకు. నౌ ఐ నో హౌ టు పుట్ ప్లేస్ ఇంటూ వర్డ్స్. ఇదా ఇంత చేయను, చేస్తారు, ఇవన్నీ నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆ టైంలో లేదు, మొట్టమొదటి కదా. సరే ప్రొడక్షన్ ఇట్లా అట్లా అని చెప్పారు. అప్పుడు నాకు తెలియదు ఇదంతా ఎవరని. అశ్విని దత్ గారు నాకు తెలుసు, ఎందుకంటే నేను మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు యాక్చువల్గా సీతామహాలక్ష్మి
కి విశ్వనాథ్ గారిని కల్పించడానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఇద్దరు కలిసే వచ్చారట. సో దట్ వే ఐ నో. బట్ ఓవర్ ద టైమ్ ఒకసారి ఎప్పుడు సినిమా చేయమని కూడా అడిగారు. అదే టైంలో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ బేబీ. సో ఐ డోంట్ డూ ఇట్. ఇంకా వాళ్ళు ఏదో ఒక మహానటి సావిత్రి అనే సినిమా తీశారని తెలిసింది. ఆ రకంగా తెలుసు. కానీ నన్ను సజెస్ట్ చేసింది యాక్చువల్గా అవసరాలు శ్రీనివాసరావు సజెస్ట్ చేసి మీరు ఆవిడ బాగుంటుంది, ఆవిడని అడగండి ఒకసారి అని అడిగాను. సో బట్ ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ గోయింగ్ టు గోదావరి. దానివల్ల చేశాను. అది అయిపోయింది. అయిపోతే ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఎందుకు గోదావరి కూడా నేను లిటరల్గా అలా చూశాను అంతే, విచ్చేసామానికి. ఇంకేం అవ్వలేదు. కొంచెం నాకు కొంచెం బాధ కూడా వేసింది. ఎందుకంటే దానిలో చేస్తున్న వాళ్ళు చాలామంది చాలా తప్పు తెలుగు మాట్లాడుతున్నారు. వాళ్ళందరిలో నేను చాలా ప్రవీణురాల్లా కనిపించాను. నేను చాలా గొప్ప మంచి తెలుగు మాట్లాడాను, పైగా యాసలో మాట్లాడాను. ఐ వాజ్ టాకింగ్ లైక్ కొలోకియల్. నాకు చాలా చాలా పచ్చతి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అని. పైగా ఇంకా మా నాయనమ్మ గుర్తొచ్చింది నాకు. ఆవిడలా మాట్లాడదామని ట్రై చేశాను. ఆవిడ ఎందుకో తెలియదండి, అన్నాన్ని అన్నం అనేది కాదు వండం అనేది. ఎంత కాంప్లికేట్ చేస్తారు చూసారా. అమ్మాయ వాణందరినావే అనేది అలా మాట్లాడదాం ట్రై చేస్తే అందరూ కొంచెం అన్నారం మరీ ఎక్కువ చేస్తారు. ఎవరికి అర్థం కాకపోతే కష్టం. సో ఎనీవే అది అయిపోయింది. అదే మధ్యలో డిజ్నీ హాట్స్టార్ వాళ్ళది ఏదో షోకి ఏదో తమిళ్ ప్రొడ్యూసర్స్ వాడు నన్ను వెతుక్కుంటూ మరీ వచ్చారు. వచ్చి చేయమన్నారు. అది ఛానల్ సజెస్ట్ చేసిందంట నన్ను చేయమని. సరే ఎట్లాగో చేస్తున్నాం కదా, ఒకటి ఇంకోటి చేద్దాం లేదు, అది మొదలైంది. ఆ రకంగా రెండు ఓటీటీఏ. దో ఐ డింట్ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్. వీళ్ళు ఈ తర్వాత ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మొదలుపెట్టారు. యాక్చువల్గా మొదలుపెట్టాక మాత్రం ఎంజాయ్ మై సెల్ఫ్. కుమారి శ్రీమతి చాలా బాగుంటుంది. ఐ టోటలీ ఎంజాయ్, చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ ఫెల్ట్ గుడ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేను క్రియేట్ చేసుకున్నాను, తృప్తినిచ్చి ఉంటుంది. ఎందుకంటే నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. నాకు ఎవరు చెప్పలేదు. అక్కడ అంత స్తోమత ఉండే యూనిట్ లేదు అక్కడ. లిటరల్లీ చెప్తున్నా, ఐఎమ్ బీయింగ్ ఎ లిటిల్ మీన్ నౌ. బట్ మిగిలిన వాళ్ళల్లో అంత ఇది లేదు. నాకు నేనే చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎవరో అడిగారు నన్ను, ఏంటి క్యారెక్టర్. నేను మీరు గుర్తించారా ఆ క్యారెక్టర్ ఎంత సెల్ఫ్లెస్ క్యారెక్టర్ అంటే, కాన్స్టెంట్లీ ఆమె కోడలను పొగుడుతుంది, కాన్స్టెంట్లీ తన మనవరాలను పొగుడుతుంది. ఆవిడ ఎప్పుడు ఖాళీగా కూర్చొని ఉండదు. అప్పడాలు పెడుతుంది, లేకపోతే చేస్తుంది, ఇచ్చేస్తుంది. ఆవిడ బిజినెస్ చేస్తుందంట, పని చేస్తుందంట ఈవిడే కదా. I said, she's such a selfless character. Have you noticed? No one has noticed it. In the script also. Which is unfortunate. కానీ that's not my problem. నేను చేస్తున్నాను, నా పని ఎలా చేస్తున్నాను, నాకు అది అవసరం కావాల్సింది. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ వేరే, ఆ క్యారెక్టర్ వేరే. ఇది చేస్తూ ఏమైందంటే, ఉప్పు కప్పు రొంబని ఎవరో నన్ను అడిగారు. వెన్ ఐ హర్డ్ దట్ క్యారెక్టర్ ఐ డోంట్ వాంట్ టు డూ ద ఫిల్మ్. ఎందుకంటే ఆ బ్లాక్ కామెడీలో ఆ చావడాలు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కదా, ఇలాగ చావడాలు ఏడవడాలు ఇవన్నీ కుదరవని నేను చేయనంటే ఆ డైరెక్టర్ మన ఓల్డ్ యాక్టర్స్ సీమా గారు ఉండేవాడు, సీమా శశి వాళ్ళ అబ్బాయి అని ఫోన్లో మాట్లాడి అమ్మ మీరు ఎలా కావాలంటే అలా చేద్దాం, కానీ ఈ క్యారెక్టర్ మాత్రం ఇది, ఇంకా మీ ఇష్టం అన్నాడు. క్యారెక్టర్ చెప్పాడు. సరే, నాకు అతను చెప్పడం విధం నచ్చింది. అదే కాకుండా అతనిలో సిన్సియారిటీ చాలా నచ్చింది నాకు. సో ఐ కేమ్ ఫర్ ద షూట్. అతను చెప్పినట్టే కొన్ని సీన్ మీతో చేయించని చెప్పాడు. అవి చేయించలేదు నాతోటి. ఇంకా క్యారెక్టర్ యాటిట్యూడ్ మాత్రం నేను చేస్తూ నేను ఏం చేసినా అతను అప్రిషియేట్ చేశాడు. అది ఎంత పిచ్చి క్యారెక్టర్ అంటే చావబోతుందని తెలుసు, క్యాన్సర్, ఎప్పుడు దగ్గు వచ్చినా రక్తం కూడా వస్తుంది. ఆయన దగ్గడం ఆపదు, నవ్వడం ఆపదు. నవ్వుద్ది, దగ్గుద్ది, మళ్ళీ తిడద్ది, మళ్ళీ కొడద్ది, మళ్ళీ నవ్వుద్ది. అదొక మ్యాట్ క్యాప్ క్యారెక్టర్ అనమాట. ఆవిడకి ఒక్కటే కన్సర్న్, నేను చచ్చిపోయాక నన్ను పాతి పెట్టేదానికి ఒక చెట్టు కింద పాతి పెట్టండి నన్ను.
అంతే అంతే. ఇట్స్ ఎ బ్లాక్ కామెడీ అనమాట. అది ఎంత సీరియస్గా నేను అది ఎంజాయ్ చేశానంటే that's the time I felt, oh my God, as an actress, this is the time I'm growing. Before this, there was no growth. I think you're evolving. I'm evolving as an actor. Every character I did was very different from the other. Devara. అసలు ఏమి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నీ తెలుసు కానీ ఏమి తెలియదు అన్నట్టు. అంటే ఎన్ని తెలిసినా నేను ఎవరికి ఏమి చెప్పను. అది ఆ క్యారెక్టర్ అదే కదా జనరల్గా. How was it అండి వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు? He's very nice, no doubt. But you see, as an actor, I had a much more constant in touch చేసింది మహేష్తో నేను, మహేష్ బాబు గారితో. నిజం సినిమాలో, నిజంలో అది చాలా అదంతా కలిసే కదా మొత్తం. లిటరలీ 20-25 days. నిజం సినిమా ఇస్ బ్యూటిఫుల్ పిక్చర్ అండి, చాలా అందమైన సినిమా. చాలా కాన్స్టెంట్గా పనిచేశాం కదా. అండ్ యాజ్ ఎ co-star, that is where I can say I actually, I had so much to work with him. So, and he's such a splendid actor. ఇంకా నేను కాకపోతే ఆ సినిమా వేరు, ఆ సినిమా కథ వేరు. కథే కాదు, అది ఆ సినిమా టైప్ వేరు. దేవరా ఈజ్ ద మ్యాగ్నమ్ ఓపస్. ఇది మ్యాగ్నమ్ ఓపసే, ఆ క్యారెక్టర్ కూడా మ్యాగ్నమ్ ఓపసే కదా. అది మాకున్నది బహుశా వన్ సీన్, ప్రాబబ్లీ వన్ సీన్. సో ఐ కాంట్ సే, బట్ సచ్ ఎన్ అకంప్లిష్డ్ యాక్టర్ అగైన్. ఆయన ఒక డాన్స్ సీక్వెన్స్ చూశాను. ఐ యూస్ టు థింక్, ఓ మై గాడ్, సచ్ ఏ కాంప్లికేటెడ్ స్టెప్, హౌ ఈజ్ హి గోయింగ్ టు హ్యాండిల్ ఇట్? అట్లా వెళ్ళాలి, మన మోకాళ్ళ మీద ఇటు రావాలి, వాడు ఇటు నుంచి అటు పోవాలి, అటు ఎట్లా చేస్తాడు ఏంటో అనుకున్నా. ఈ జస్ట్ సరే టేక్, he does it so beautifully. ఎంత పెద్ద పేజ్దైనా సరే, ఏదైనా సరే. ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద డైలాగ్ అయినా he comes with that preparedness. అవునట. and he delivers it very well అని. Very well. And no, but then I think is also very good at grasping it. ఆ డాన్స్ అంత కాంప్లికేటెడ్, అంత అద్భుతంగా ఎట్లా చేసేసాడు. నేను ఆయనతో జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాను. సో సీన్ వెరీ ఫోకస్డ్. మహేష్ బాబు గారు, ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు, ఐ హావెంట్ వర్క్డ్ విత్ హిమ్, బట్ హీస్ ఫ్రమ్ ద హార్ట్, మోర్ ఫ్రమ్ ద హార్ట్. చేస్తున్న కొద్దీ ఇంకా అతను ఇన్వాల్వ్ అయిపోతాడు. మొట్టమొదటి అంత ఇన్వాల్వ్ అవ్వడం చేస్తున్న కొద్దీ. అంటే నేను చేసినప్పుడు, ఇప్పుడు ఎలా ఉంటాను నాకు తెలీదు, నేను అంత ఎక్కువగా సినిమాలు చూడను. సో ఐ రియలీ డోంట్ నో. బట్ ఐ థింక్ వి ఆల్ ఇవాల్వ్ కదండి యాజ్ యాక్టర్స్. పైగా అదే కాకుండా ఏంటంటే అతన్ని, ఐ థింక్ ఆయనకు ఒక యూఎస్పీ ఉంది. ఏంటంటే మన ఇంటి పక్క ఉండే అబ్బాయి చాలా బాగుంటాడు, ఆ చాలా బాగుండే అబ్బాయి మాట్లాడడం తీరు కూడా కొంచెం ఒక వెటకారం ఒక దాంతో. సో ఈజ్ బికమ్ ఏ స్టార్ విత్ దట్ ఇమేజ్. అది చాలా ఎండీరింగ్. చాలా మనకి ఇప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళు చూసారే, జయాబహాదురి ప్రతి వాళ్ళ ఇంటి పక్క అమ్మాయిలా ఉండేదట. అట్లాగే నాకు కూడా ఒక రకంగా అదే రకమైన పేరు వచ్చింది. ఇట్లాగే ఈ క్యారెక్టరు పక్క అబ్బాయే, ఆ పక్క అబ్బాయి కూడా స్టార్ పక్క అబ్బాయి. అట్లా బాబు గారు సూపర్ స్టార్. ఆ రకంగా అతను చాలా విపరీతంగా పాపులర్. సో దే ఆల్ హ్యావ్ దేర్ ప్లస్ పాయింట్స్. సో నౌ హౌ డూ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండి? అంటే ఏ మాత్రం ప్లానింగ్ లేకుండా, I think God has given you another opportunity to entertain all of us. So how do you look at yourself? It's not a great opportunity that is happening. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఏజ్ డెఫినెట్గా ఇది వస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ మదర్ దే వుడ్ థింక్, ఓ షీఈస్ టూ ఓల్డ్ టు బి ఏ మదర్ నౌ, షీ హ్యాస్ టు బి ఏ గ్రాండ్ మదర్. బట్ గ్రాండ్ మదర్, డస్ షీ హ్యావ్ ఏ గుడ్ ఇనఫ్ బ్యాక్గ్రౌండ్? ఆవిడ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆవిడ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా లేరు. ఆవిడ ఒక బ్యాక్డ్రాపే. అవ్వైనా, అమ్మైనా, నాన్నమ్మైనా, అమ్మమ్మైనా ఆవిడకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. బ్యాక్గ్రౌండ్ ఉండవు. బ్యాక్ డ్రాప్ అని మీరు చెప్పగానే అది బ్యాక్ డ్రాప్ మాత్రం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. నేను చెప్పాను కదా, ఉప్పు కప్పురమ్ము నేను చేశాను. ఐ ఎంజాయ్డ్ ఇట్ బికాజ్ ఇట్ హ్యాడ్ ఆల్ ద, ఒకప్పుడు అక్కడ శవాలు ఆవిడే చేసేది, అంత మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి. ఇప్పుడు నేను వరా గారిది ఒక షార్ట్ స్టోరీ చేశాను,
అది కూడా చాలా మంచి రజాకార్ అసలు టైంలో. నేను అనుకోలేదు. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ దట్ ఎందుకంటే మనం అంత లీడ్ క్యారెక్టర్ అందులో. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన ఇంకా ఆల్మోస్ట్ 10 ఏళ్ళకి పుట్టిన వాళ్ళం మేమంతా కదా. ఆ పీరియడ్ గురించి కొద్దో గొప్ప విన్నాం, ఎంతో చదివాం, ఎన్నో ఇప్పుడు యూట్యూబ్స్ వాళ్ళు కూడా ఎంతో నేర్చుకుంటున్నాం. బట్ టు ఫీల్ దట్ యూ కుడ్ హ్యావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఆ స్పెషల్గా నాకు ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఈ రజాకార్ మూమెంట్ ఏమిటి తెలిసేది కాదు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా కూడా అంత ఎక్కువ ఉండేది కాదు. మనం పెద్ద పెద్ద నవలు ఏమి దాని గురించి చదవలేదు. రొమాంటిక్ నవలు ఎద్దనపూడి సులోచనారాయణ గారు మహా అయితే కొంచెం మంచివి అంటే. ఆ తర్వాత నేను చదివింది కొడవటి గడ్డి కుటుంబరావు గారి, ఆయన మొత్తం వాల్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం వాల్యూమ్. ఇంకా ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు డెఫినెట్గా. కానీ ఆవిడ అన్ని రచనలు కూడా ఇప్పటికి కూడా నా ఫేవరెట్ ఏంటి, స్వీట్ హోమ్. ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే ఐ నెవర్ థాట్ ఐ కుడ్ హ్యావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ దట్ మూమెంట్. డే బిఫోర్ యెస్టర్డే. పైగా ఆ క్యారెక్టర్ ఎంత స్ట్రెంగ్త్ చూపించారంటే ఆ క్యారెక్టర్కి. షీఈ్ ఆల్సో అన్ అండర్లైయింగ్ ఫ్రీడమ్ ఫైటర్ అండి. అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు, అన్సంగ్ హీరోస్. అన్సంగ్ హీరో. అదే నేను అనేది కాదు. ఈ క్యారెక్టర్ పేరు గొల్ల రామవ్వ క్యారెక్టర్ పేరు. అండ్ షీఈ్ అన్ అన్సంగ్ ఫ్రీడమ్ ఫైటర్. సో అండ్ దెన్ ఇట్ వాస్ వెరీ డ్రమాటికలీ హ్యాండిల్డ్, వెరీ డ్రమాటిక్ అండ్ ఫిజికలీ పవర్ఫుల్. కరెక్ట్. అంటే అనుకోకుండా నాకు అసలు చాలా యాక్షన్ షాట్స్ అయ్యాయి. యాక్షన్ షాట్స్ చేస్తుంటే చూసాను నేను, షూట్లో చూసాను. సో అవన్నీ కూడా వాళ్ళు అంత ఆలోచించారు. అండ్ ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ ఐ నెవర్ థాట్ దట్ ఐ న్యూ ఐ కెన్ డెలివర్ ఎనీథింగ్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఐ డెలివర్డ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ సాటిస్ఫాక్షన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫైనల్ పిక్చర్ చూస్తే యుల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ. అది ఆ రకంగా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఈటీవీ విన్ లో వస్తుంది అది. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్, మరి ½ an hour సినిమా తీశారు. ఐ నో ఇట్స్ షార్ట్ ఫిల్మ్ కథాసుధాలో. నైస్. సో నైస్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మీతో ఇవాళ ఇలా కూర్చోవడం, డిస్కసింగ్ సో మెనీ థింగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను వచ్చి చెప్పగానే మీరు గ్రేస్ఫుల్లీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు బాపు గారి మనవరాలు, మిమ్మల్ని చూస్తేనే ఏదో బాపు గారు మిమ్మల్ని కూడా చూసి ఏమైనా బొమ్మలు వేసారా అనుకున్నా. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. చాలా మంది అంటే బాపు బొమ్మ వేస్తారు, తర్వాత మీరు పుట్టారని అంటూ ఉంటారు. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ వరముల్లపూడి గారు, వరగారు, మన ముళ్ళపూడి వరగారు, ఇప్పుడు మీరు. సో ఆల్ దిస్ ఐఎమ్ గెటింగ్ టు నో యూ పీపుల్ బెటర్. Thank you so much. Thank you so much. And all the best. We pray for your good health. Thank you. And want to see you more in the characters you think you deserve to present yourself in. Thank you. Thank you. Thank you. Namaste.